హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మనం ఇది సజ్జన సాంగత్యం అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఎలాంటి క్లాసు కాదు, ఎలాంటి వివరణలతో కూడుకున్నది కూడా కాదు. సో, వారి జీవితంలో వారేం నేర్చుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుంచి. ఒక వ్యక్తే ఇన్ని చేశారా? మరి ఇంతమందిని సృష్టించారా అంటే యెస్, సృష్టించారండి. అందరికీ కూడా మరొక జీవితాన్ని ఇచ్చారనే చెప్పొచ్చు వారి గురించి. సో, మరి అంతకంటే ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో, మరి ఈ స్వాతంత్రం మా జీవితాల్లో అసలైన స్వాతంత్రం వచ్చిన రోజు ఏ రోజంటే మేము ధ్యానులుగా మారిన రోజు. అంతే కదండీ! ధ్యానం చేసి ఎవరికి వారుగా వారేంటో తెలుసుకొని, మరి వారి జీవితాల్ని వారు ఉద్ధరించుకుంటూ ఎంతో ఆనందంగా, అందంగా మలుచుకుంటూ వస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో, వారి జీవితం ఎలా మారిందంటే ఈ కంప్లీట్ మ్యాన్ ద్వారా మారిందనే చెప్పొచ్చు హ్యాపీగా. ముఖ్యంగా వీరు మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. ఒక సామాన్యమై ఎ చాలా సామాన్యమైన ఒక మహిళని ఇంతలాగా మీ ముందుకొచ్చి ఇలా నేను మాట్లాడగలుగుతున్నానంటే అది ధ్యానం ద్వారానే. నేర్చుకున్న జ్ఞానం ద్వారానే ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఎవ్రీథింగ్ అండి. ఆ కంప్లీట్ మ్యాన్ మమ్మల్నందరిని ఇలా తీర్చిదిద్ది ఇలా మీ ముందు ఇలా ఉంచారు ఇవాళ. సో, మరి మాకెంత స్వేచ్ఛ దొరికిందంటే అంతలాగా దొరికింది. ఇంట్లో కూర్చొని రాజ్యాలేలుతా ఉన్నాం ఇవాళ. ఇదైతే నేను నమ్మకంగా చెప్తున్నాను ఒక లేడీగా. సో, మరి ఇలాంటి స్వాతంత్రం ఇచ్చిన ద కంప్లీట్ మ్యాన్‌కి మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సుభాష్ పత్రిజీకిను సో, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మాస్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి. వారిని వెల్కమ్ చెప్పేసుకుందాం. సో, అమ్మ మణి అమ్మగారు. అమ్మ వెల్కమ్ మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ నమ యూ అమ్మా. ఓవర్ టు యూ. నమస్తే. నమస్తే మా. థ్యాంక్ యూ. టు ఈరోజు ఈ కంప్లీట్ మ్యాన్ అనే సుభాష్ పత్రిజీది చెప్పుకునే భాగ్యం అంటే నేనేం పొందాను, మనమందరం ఏం పొందామని చెప్పుకునే భాగ్యం ఈరోజు నాకు కలిగించిన ఇందుమతి గారికి, వారి టీమ్‌కి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే మరి మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, హ్మ్. మరి ఇంత చక్కటి జూమ్ సెషన్ అంటే పత్రిజీ కళ ఆహ్, ఆయన కంప్లీట్ చేసుకున్నారని ఆయనకి తెలుసు. అంటే 95 వరకు 2095 వరకు ఉండి అందరినీ మార్చాలి అని అనుకున్నది ఆయన తొందరలోనే 2024కే ఆయన కంప్లీట్ చేసుకున్నారు. దట్ ఈస్ పత్రిజీ. అంటే ఆయన అందరికీ చెప్పేశారు. ఎంతమందికి చెప్పాలనుకున్నారో అంతమందికి చెప్పేశారు. అలాగ అందరినీ తయారు చేసేశారు. తయారు చేసి ఆయన ఇంకా పై లోకాల్లో, ఊర్ధ్వ లోకాల్లో మళ్ళీ అందరికీ చెప్పడానికని వెళ్ళిపోయారు. దట్ ఈస్ పత్రిజీ. అది కంప్లీట్ మ్యాన్. అయితే నా జీవితంలో మరి ఆయన నాకు ఇచ్చిన వరాలు నేను ఎలాగ తీర్చిదిద్దుకున్నాను, ఆయన నాకు ఎంత అవకాశాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు చెప్పారే, ఇంట్లో ఉండి స్త్రీ, అందులో ఏమీ ఎక్కువ చదువుకోలేని స్త్రీలు వంటింటి కుందేలుగానే ఉంటారు. కానీ నేను దేశ విదేశాలు ధ్యాన ప్రచారమై వెళ్ళి అంటే ఆహ్, ఎవరైనా పత్రిజీ అంటే ఎవరైనా విదేశాలెళ్లారు అనంటే వాళ్ళు చూసి, అబ్బా! వీళ్ళెంత అదృష్టవంతులు. ఫ్లైట్ ఎక్కారా? ఫ్లైట్‌లో ఎళ్లారా? అని అనుకొని నాలో నేనే అయ్యో! ఆ మాట కూడా తలంచుకోవడానికి నాకు అర్హత లేదు అనుకునేదాన్ని. అటువంటిది ధ్యాన ప్రచారార్థమై 20 సార్లు ఫ్లైట్ ఎక్కాను. దట్ ఈస్ పత్రిజీ. అంత గొప్ప వ్యక్తి పత్రిజీ. మన సంకల్ప బలం మనకి ఎంత సంకల్పించారంటే, అంటే మన సంకల్పం ఎలా నెరవేరుస్తున్నారు అనంటే, అది చెప్తున్నానండి. మొట్టమొదట నేను
చూసింది పత్రిజీని 2004లో హాస్టల్‌గా ఆయన నా కళ్ళల్లోకి అలా చూస్తూ అలాగ ఒక 10 నిమిషాలు ఉన్నారండి. అంటే దీనికి ముందు నేను సత్యసాయి బాబా పూజలు చేసేదాన్ని. అలాగే 50 సంవత్సరాలు అంటే మా పేరెంట్స్ చేయడం ద్వారా మేము పుట్టపర్తి వెళ్ళి స్వామి పాద నమస్కారాలు తీసుకొని ఆయన సేవలు, పూజలు, భజనలు మునిగి ఉండేవాళ్ళమి. అటువంటిది నాకు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను మా వైజాగ్ వచ్చేసాము. వైజాగ్‌లో నేను మా ఏరియా గ్రూప్ లీడర్‌గా ఉండేదాన్ని. అప్పుడు 2003లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌కి డెలిగేట్‌గా నన్ను ఆహ్వానించారు సత్యసాయి బాబా గారు. అప్పుడు నేను ఎలా వెళ్తాను అని అనుకున్నాను. కానీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బాబా గారు అందరికీ బంగారు అని పిలుస్తారు. అంటే బంగారం లాంటి మీరు బంగారంలా తయారవ్వాలి అని. అదే మరి మనకు పత్రిజీ మాస్టర్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ప్రో క్రియేటర్ అంటారు. అలా ఆయన పిలిచిన తర్వాత నాకు అక్కడ ఆయన ఇచ్చిన సందేశం ఏంటి అంటే ధ్యానం చేసుకోమని. మరి ధ్యానం చేసుకోవాలి అనంటే అప్పటికి నేను చాలా ధ్యానాలు చేస్తున్నాను. ఏం ధ్యానాలు? ఈ కాళ్ళ నొప్పులని, ఉదయం నుండి సాయంత్రం వరకు పూజల్లో ఉండేదాన్ని. కాళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, యోగా, మరి ఎస్ఎస్5కి వెళ్ళాను. మరి ఓం శాంతి, మరి అలాగే ప్రాణిక్ హీలింగ్, ప్రాణాయామం చేసేదాన్ని. ఎప్పుడు గాయత్రి మంత్రం ఉండేది. మరి మరి ఇవి ధ్యానాలే కదా అనుకున్నాను. అప్పుడు ఆయన ఇది అని చెప్పలేదు. చెప్పకుండా వచ్చిన తర్వాత అయితే నాకు సరైన గురువు కావాలని నేను 3 నెలలు తప్పించాను. అప్పుడు ఒకరోజు హాస్టల్‌గా పత్రిజీ నాకు ఎదురుగుండా కనిపించి నా కళ్ళల్లోకి చూశారు. ఆ తర్వాత ఒక పాంప్లెట్ దొరికి నేను ధ్యానం తెలుసుకొని ఆ తర్వాత 40 రోజుల్లో కిడ్నీ ప్రాబ్లమ్ తగ్గించుకొని నేను కూడా తయారైపోయాను పరిగెట్టడం. మన అందరు మాస్టర్లం ఎలా పరిగెడతామో అలాగే పరిగెట్టాను. అయితే దీంట్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఎన్నో ధ్యానాలున్నాయి. అంటే ఎన్నో నదులున్నాయి. ఈ 108 అంటారు, 1008 నదులంటారు. అన్ని నదులు కూడా సముద్రంలో కలిస్తేనే ముక్తి, మోక్షం. అలాగా మనం ఎన్నో ధ్యానాలున్నాయి. అన్ని ధ్యానాల్లోకి ఒక్క శ్వాస మీద ధ్యాస. నీవే గురువని చెప్పే శ్వాసే మన గురువని చెప్పారు మన పత్రిజీ. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవడమే అసలైన ధ్యానము. అది తెలుసుకున్న అంటే అన్ని ధ్యానాలు మంచివే. ఏది కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస తెలుసుకున్నప్పుడే అసలైన నిజమైన ఏంటంటే అహం బ్రహ్మస్మి అని తెలుసుకుంటాము. అప్పుడు ఎప్పుడైతే మనం అహం బ్రహ్మస్మి నేను దేవుణ్ణి అని తెలుసుకున్నానో ప్రతి జీవిని కూడా ప్రేమిస్తాము. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాము. ప్రేమతత్వం పెరుగుతుంది. అలాగే స్వతంత్రత అంటే ప్రతి వాళ్ళకి కూడా మనం ఏదైతే ఆశిస్తామో అలా ప్రతి ఒక్కరికి మనం ఏది కూడా ఇది చెయ్యం, కస్టడీ చెయ్యం. అలాగే అలాగా జరుగుతుంది. నా 22 సంవత్సరాలైంది. ఇప్పుడు అయ్యో! నేను చెప్పడం మర్చిపోయాను. ఇందుమతి గారు నాకింత గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పడం మర్చిపోయాను. అమ్మా మీకు ధన్యవాదాలు. అమ్మా చెప్పారు మీరు. ప్లస్ చెప్పాలని కూడా లేదు. అస్సలు లేదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అది ఓకే. ఇచ్చారు. అది ఆ నేచర్ ఇస్తుంది మనకు అవకాశం అంతే. నేను కాదు. నా ద్వారా ఇవ్వబడింది అంతే. ఓకే. ఇంకేం లేదు. అయితే అమ్మ ప్లీజ్ కంటిన్యూ ఇలాగా నేను ధ్యాన ప్రచారం చేస్తున్న తరుణంలో అయితే ఒకసారి అండమాన్ వెళ్ళడం జరిగింది. అండమాన్ వెళ్తే జీకే సారు మేము స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కూడా ఉండేవాళ్ళమి. జీకే సార్ ఆధ్వర్యంలో
మీకు హిందీ, తెలుగు, హిందీ, బెంగాలీ వచ్చు కదా! వెళ్ళండి అంటే వెళ్ళాము. వారం రోజులకని వెళ్ళాము. నా ఫ్రెండు నేనును. అక్కడ 20 రోజులున్నాము. ఇంకా రిటర్న్ టికెట్స్ 2 సార్లు ఇచ్చేయడం అయింది. రిటర్న్ వచ్చేయాలి. అప్పుడు తెలిసింది పత్రిజీ వస్తున్నారు అని. వస్తున్నారని తెలిస్తే, అయ్యో! ఇన్ని రోజులుండి పత్రిజీని కలవకుండా ఎళ్ళిపోవడమా? అయ్యో! కలవాలి, కలిసి పత్రిజీతో 2 రోజులు గడపాలి, షేక్ హ్యాండ్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. అంటే దీన్ని అనుకున్నాము. అనుకున్న తర్వాత సాయంత్రంకి ఏం తెలియకుండానే మబ్బులు, గాలి, వాన తుఫాన్‌లా తయారైంది. గాలి వానలు వస్తే, తుఫాన్‌లొస్తే సముద్రంలో రఫ్ అయిపోద్ది కదా! షిప్పులు నడవు. అలాగ ఆగిపోయింది మా ప్రయాణం. ఆగిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత పత్రిజీ వచ్చారు. పత్రిజీ వస్తే ఆయనకి తో స్వాగతం పలికి అక్కడ 3 రోజులు ధ్యాన యజ్ఞం జరిగింది. అది జరిగినప్పుడు హ్మ్. అక్కడ ఆ తర్వాత పత్రిజీ నాకు స్టేజ్ మీదకి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అది నాకు గొప్ప మధురానుభూతి. కూర్చోబెట్టుకున్న తర్వాత నేను మొట్టమొదట పత్రిజీ పిలిస్తే, నా పేరు పిలిస్తే నేను లేవలేదు. ఆ తర్వాత నందప్రసాద్ గారు, మేడం మీకే రండి రండి అని అంటే పత్రిజీ ఇలా చెయ్యి పట్టుకొని ఎత్తి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ నాకు చెప్పారు ఏంటి అంటే, అదే రోజు అప్పుడే ప్రతి ఆదివారం ఏకతా ధ్యానం జరగాలని 2008లో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏకతా ధ్యానం ప్రతి చోట కూడా ఆదివారం 6-7 వరకు జరుగుతా ఉంది. అది పత్రిజీ మాట. అయితే అక్కడ అండమాన్‌లో అనుభవాలు చెప్పమన్నారు. నేను చెప్పలేకపోతుంటే, చెప్పాలి మేడం మీరే చెప్పాలని విని నాకొక బుక్ రాయమని చెప్పారు. సార్ నేను 7 చదువుకున్నాను. 8 కూడా పూర్తి అవ్వలేదు. నాకు మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. బుక్ రాయాలి అంటే వ్యాకరణం రావాలి. మరి ఇదేంటంటే సాంఘికం అంటే సంస్కృతం రావాలి. బుక్ రాయాలి అంటే ఒక రైటర్‌గా తయారవ్వాలి అనంటే ఆళ్ళెంతో గొప్పవాళ్ళు. ఎంతో చదువుతారు. ఎన్నో డిగ్రీలు తీసుకుంటారు. మరి అటువంటిది సాహిత్యం లేదు నాకు. ఏ ని అని అన్నాను కానీ అలాగా రాయలేకపోతున్నాను. అలాగా 5 సంవత్సరాలు చెప్పారు. అందరికీ చెప్తారు బుక్కులు రాయమనమని. అలాగే నాకు కూడా చెప్పారు. చెప్పి ఆ తర్వాత ఏమన్నారంటే, "మేడం బుక్ రాయాలి మేడం" అనంటే, సార్ రాస్తాననంటే, ఆ రోజు ఏం చేశారంటే, మాడుగుల విశ్వకాంతి పిరమిడ్ క్షేత్రంలో నేనెక్కువ ఉండేదాన్ని. అక్కడ వ వర్కు అంటే అక్కడ ఉండి మేడంతో వర్క్ చేసేదాన్ని. అప్పుడు నాకేం చెప్పారు అనంటే, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు. అలాగ ఒక 5 నిమిషాలు చూసారు. చూసినప్పుడు ఆ తర్వాత అంతే నేను చకచక రాసాను. ఒక 15 పేజీలు రాస్తే, "మీ జీవితం ఇంతేనా మేడం" అన్నారు. ఆ తర్వాత 135 పేజీలు రాసాను. అది చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత ఒక దానికి పత్రిజీ దివ్య ధ్యాన జగత్ అని పేరు పెట్టారు. ఇదేంటి పత్రిజీ ఇటువంటి పేరు పెట్టారేంటి దీనికి అనంటే, అప్పుడు కేశవరాజు గారన్నారు, "అమ్మా మీ బుక్కు ప్రపంచమంతా తిరుగుతది" అని చెప్పేసన్నారు. అవునా! నా బుక్ ప్రపంచమంతా తిరగడం ఏంటి? అని నేను అనుకున్నాను. ఆహ్, అప్ ఆ తర్వాత యోగా డే రోజు అది పత్రిజీ స్వయంగా 4 సార్లు కరెక్షన్ చేశారు ఆ బుక్‌ని. అంటే ఒక వాక్యం దగ్గర ఒక వాక్యం రాయలేదు. కామాలు, ఫుల్ స్టాప్‌లు అంటే ఎవరు మన నందప్రసాద్ గారు అప్పుడున్నారక్కడ. నందప్రసాద్ గారు అయితే నందప్రసాద్ గారు ఏమన్నారంటే, ఆయన చైతన్యం అంటే ఆయన యొక్క ఎనర్జీ ఆ బుక్‌లో పెట్టారని. అలాగే ఇప్పుడు ధ్యాన్ జగత్ బుక్కులు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆయన చూసారంటే ఆయన ఎనర్జీ అందులోకొస్తది. అయితే విచిత్రం ఏమిటి అంటే, ఒక యోగా డే రోజు 2015లో అది రిలీజ్ అయింది.
ఆవిష్కరణ పత్రిజీ చేతుల మీద రిలీజ్ అయింది. అయిన తర్వాత అందరికీ ఇస్తారు కదా, అలాగా ఒక రేడియో ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా ఆ బుక్ వెళ్ళింది. వెళ్తే ఆ బుక్కు అతను చదివి రాత్రి నాకు ఫోన్ చేశారు. మేడం మీరు ఇంటర్వ్యూకి రాగలరా అని. వస్తాను అని అన్నాను. వెళ్ళాను. వెళ్తే ఆయన అంతా చూసి చాలా బాగుంది, ఇందులో మీకు మీ చేత ఇంటర్వ్యూ తీసుకుంటాను, 5 వారాలు తీసుకుంటాను అని అన్నారు. అంటే అలాగే నేను అన్నాను. అంటే ఆయన అన్నారు, మీ గురువు గారి పేరు చెప్పకూడదు, శాకాహారం కోసం చెప్పకూడదు అని. అలాగే అన్నాను. కానీ మాటల మధ్యలో ఆయన అడిగిన వాటికన్నిటికీ నా గురువు గారి పేరు శాకాహారం కోసం కూడా చెప్తా ఉంటే కంటిన్యూ చేయమని చెప్పారు. అది దానికి వాళ్ళు ఇదేంటంటే ఆ బుక్కి వాళ్ళు ఏదో పేరు పెట్టారు. ధ్యాన సంధ్యా రాగాలని పేరు పెట్టి వాళ్ళు అది ఇది తయారు చేసుకున్నారు. అది అంటే నేను కేవలం 7 చదువుకున్న దాని చేత నాకు బుక్కు రాయించి మరి రచయితలు అంటే మనం ధ్యానం చేస్తే ఏవైనా చెయ్యగలము అనేసనని పత్రిజీ నిరూపించారు. దట్ ఈజ్ పత్రిజీ, కంప్లీట్ మ్యాన్. అంటే మనందరికీ కూడా అతను ఒక ఆదర్శం. ఈ చెయ్యగలరు అని చెప్పేసి ఆయన చేశారు. అలాగే అక్కడ 108 రోజులు 108 కొత్తిళ్లలో ధ్యానం పెట్టించమన్నారు. అలాగే జీకే సారు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం, మా ఇంట్లో నుండి మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు నేను మారుతి ధ్యాన కేంద్రం అని ఒకటి పెట్టాం మా ఇంట్లోనే. అప్పుడు నా కంటికి ఒక సమస్య వచ్చింది, గ్లోకోమా. నాకు తెలియదు. 108 రోజులు చక్కగా దివ్యంగా జరిగిపోయింది. 2007లో జరిగిన తర్వాత అప్పుడు నా కంటికి బాగులేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్లాకోమా అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను సర్జరీ చేయించుకోమంటే సర్జరీకి రెడీ అయిపోతే జీకే సార్ అన్నారు, మీకు కిడ్నీ బాగు చేసుకున్నారు, అక్కర్లేదు మేడం బయటకు వచ్చేయండి అన్నారు. బయటకు వచ్చిన తర్వాత 72 గంటలు మౌనంకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు పత్రిజీ. మౌనం 3 రోజులు ఉపవాసం. అంటే ఒక గ్లాసుడు లెమన్ జ్యూసు, అందులో హనీ వేసుకొని, తేనె వేసుకొని సాయంత్రం ఉదయం అలాగ 72 గంటలు కూర్చున్నాను. నా కంటి గ్లాకోమా క్లియర్ అయిపోయింది. ఇది ఎటువంటి అంటే సర్వరోగ నివారిణి పత్రిజీ చెప్తారు, సర్వభోగకారిణి, సర్వ సత్య జ్ఞాన ప్రసాదిని. మరి అలాగే రోగాలు తగ్గిపోయేవి. ఆ తర్వాత ఇక్కడ ఒక ధ్యాన మహాచక్రాలు ఎందుకు దూరంలో పెడతారు, టౌన్లో పెట్టరు అనేదానికి పత్రిజీ చెప్పిన మాట. ఇక్కడ మా వైజాగ్లో 2011లో ధ్యాన మహాచక్రం పెడతాము అన్నారు. అప్పుడు ఒక ట్రస్ట్ నియమించారు. ఆ ట్రస్ట్ లో మహా పిరమిడ్కి ఒక 90 ట్రస్టీలుగా నియమించారు. అందులో నేను కూడా ఒకరిని. ఆ తర్వాత ధ్యాన మహాచక్రానికి 2 ట్రస్టీలు పెట్టారు. ఎవరు, రెడ్డి నాయుడు గారు, సతీష్ గారు, జీకే సార్ వాళ్ళ అన్నయ్య గారు. అప్పుడు అంటే అంతకుముందు పత్రి సార్ ఎప్పుడొచ్చినా ఎక్కడ వచ్చినా అందరం వెళ్ళిపోతాము. ఆయన ధ్యానం మనకి జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ వంటలు తయారు చేస్తారు, మరి అందరికీ తృప్తిగా వడ్డిస్తారు. ఆయన దగ్గర వంటలు చేయడం నేర్చుకున్న ఆయన చేస్తారు, అది ఆయన చూసి నేర్చుకోవడమే. అక్కడ ధ్యాన మహాచక్రంలో ఎందుకు అడవిల్లో పెడతారు అనే దానికి ధ్యాన మహాచక్రం పెట్టారు. అలాగా ఇంకా స్థలం నిర్ణయించలేదు. అలాగా 6 నెలలు వచ్చారు. మా సింహాచలం దగ్గర పెట్టారు. అది ఎక్కడంటే కాకుల దూరని కారడవి. అక్కడ ఒక ఇల్లు ఏదో ఎక్కడో ఒక ఇల్లు ఉండేది, నీళ్ళ సదుపాయం లేదు. అక్కడ పత్రిజీ
ఇక్కడ ఇది ధ్యానమా చక్రం పెడతా ఉన్నారు. అయ్యో ఇదేంటి ఇంత దూరంలోనా అని అనుకున్నాం అందరమేని. అనుకున్న తర్వాత ఇంక 3 నెలలు ఉంది. సరే అలాగే. అప్పుడు నా మనసుకి ఏమనిపించింది అంటే అయ్యో ఇక్కడేమీ లేదు కదా! మరి రోజు టీలు చేసి ఇస్తాను అందరికీని. ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాను. ఇక్కడుండి వీళ్ళకి మరి అక్కడ ఉన్న వాళ్ళకి అలా చేస్తాను అని అనుకున్నాను. ఈలోగా జీకే సార్ అన్నారు, "మేడం మీ ట్రస్టీలు ఎవరైనా సరే ఇక్కడ వర్కర్స్‌కి వంటలు చేసి పెడితే బావుంటది." అంటే సార్ నేను అలాగే అనుకుంటున్నాను. వంటలని అనుకోలేదు. టీలు వంటలంటే పెద్ద పని కదా! టీలు చేసిద్దాము అని అనుకుంటున్నాను అనంటే, ఆ తర్వాత నేనంత చేయగలనో, చేయలేనో అని అనుకున్నాను. అది పత్రి సార్ విన్నారు. "ఏంటి మేడం ఏం సంగతి?" అన్నారు. అప్పుడు జీకే సార్ చెప్పారు. చెప్తే పత్రిజీ నా కళ్ళల్లోకి అలాగా 5 నిమిషాలు చూసారు. చూసి, "మేడం అందరూ అన్ని పనులు చేస్తారు. కానీ టైంకి భోజనం కావాలి. అది మీరు చేస్తున్నారు" అని ఆ ఎనర్జీని నాకిచ్చారు. మరి అయితే వంటలు ఆయన దగ్గర నేర్చుకున్నాము. అంటే అందరం నేర్చుకుంటాము. అలాగే అక్కడ మా మేము ఉండేది అక్కయ్యపాలెం. అది హ్మ్. అక్కడికి వెళ్ళడానికి రోజు ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళమే. మా ఫ్రెండ్స్ నలుగురు, నేను కలిపి ఆహ్, వెళ్తే అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాము. అక్కడికి వెళ్ళేవాళ్ళమి. వెళ్ళి 2 ఆటోలు మారాలి, ఒక బస్సు మారాలి. అలాగే ఈ సామాన్లు ఏ రోజుకంటే దానికి ఇళ్ళలకి తలుపులు, తాళాలు కరెక్ట్‌గా లేవు అందుకు. ఇక్కడ నుండి అన్నీ తీసుకువెళ్ళడం, తీసుకొచ్చేయడం అలా జరిగేది. అక్కడ వర్కర్స్ వెళ్ళి వంట చేసే టైంలో వర్కర్స్‌ని చూస్తే ఒక 15 మంది, 20 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదు. ఇంకా మేమందరం అలా ఒక 50 మంది వరకు. గాంధీ గారు ఇలాగ అందరూ లెక్క వేసుకునేవారు. ఒక 50 మందికి వండండి మేడం అనేవారు. అలాగే 50 మందికి మేము వండితే, ఆ టైంకి ఎక్కడి నుండి వచ్చేసేవారో 100 మంది దాకా వచ్చేసేవారు. వండేది సరిపోయేది కాదు. అప్పుడు మళ్ళీ వెంటనే వండడం చాలా కష్టమయ్యేది. ఆ తర్వాత సరే ఈరోజు ఇంతమందొచ్చారు కదా! అని మర్నాడు ఆ 100 మందికి వండితే అస్సలు చెల్లేది కాదు. అప్పుడు అక్కడ ఏ కాలువలయి లేవు. గొయ్యిలు తీసి గొయ్యిల్లో వెయ్యాలి. అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటి అంటే, పత్రి సార్ దగ్గర నేర్చుకున్నది హ్మ్. ఏంటంటే ఆహ్, ఆహ్, మేడం ఆ! అయితే నేర్చుకున్నది ఏంటి అంటే, వంటలు 50 మందికి తయారు చేసేవాళ్ళమి. తయారు చేసి 50 మందికి మళ్ళీ సరిపడగా బియ్యం కడిగేసి నానబెట్టుంచి, ఎసర్లు పెట్టుంచి, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయే కాయగూరలు అన్నీ రెడీ చేసి ఉంచుకునేవాళ్ళమి. ఈ నిజంగా ఎంతమందొచ్చారో అప్పుడు చూసుకుంటే, ఈ 50 మందే వచ్చారనుకోండి, 50 మందికి పెట్టేసి ఇవి కూడా పాడవకుండా ఆ మర్నాటికి నూకకి అన్నిటికి ఏదైనా పిండి తయారు చేయడానికి ఆటిలకి ఉంచుకునేవాళ్ళం. అలాగా పత్రి సార్ దగ్గర అంటే వంటలు చేయడంలోను నైపుణ్యత నేర్చుకోగలిగాను. అది పత్రిజీ ఆహ్, 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 దగ్గర నేను నేర్చుకున్నది. అలాగే ప్రకృతిని ప్రేమించడం. ఆయన ఎవ్వరికీ ఇది చెయ్యండి అని చెప్పేవారు కాదు. ఈ బుక్కుది నేను చెప్పడం మర్చిపోయాను. ఆహ్, అయితే ఈ బుక్కు రేడియో స్టేషన్ తర్వాత ఆయన జీవన సంధ్య రాగాలని అనౌన్స్ చేసి ప్రతి వారం వచ్చేది. ప్రతి శనివారం 20 నిమిషాలు. అలాగే రేడియో స్టేషన్ వాళ్ళు నాకు 10,000 వారానికి 2,000 చొప్పున వాళ్ళు పారితోషికం ఇచ్చారు. మరి నేను నా చదువేమిటి, నేను రాసిన బుక్కేమిటి అంటే పత్రి సార్ చెప్పారేంటంటే, ఒక్కొక్కరి ధ్యాన అనుభవాలు హ్మ్. ముందుకి అయ్యి రాబోయే తరం వాళ్ళకి అవెంతో పనికొస్తాయి అని చెప్పి. మరి ఆ బుక్కు 3 సార్లు ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చీరాలలో ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి మేడం, పత్రి సార్ వచ్చారు. వచ్చినప్పుడు
అక్కడ అనిత మేడం అని ఆవిడ గురువులు చరిత్రలు చదివారు. అప్పుడు ఆ చరిత్రలు అయిపోయినప్పుడు పత్రిజీకి అన్నారట, సార్ గురు చరిత్రలు అయిపోయి మరి నాకు ఇప్పుడు ఏం బుక్ చదవమంటారంటే, ఆయన బ్యాగ్ లో ఉందట ఈ బుక్ చదవండి మేడం అని చెప్పేసి అన్నారట. చాలా బాగుంటది ఈ మేడం అనుభవాలు అని. అప్పుడు ఆ బుక్ నాకు ఫోన్ చేశారు. చేస్తే నిజంగా నాకు ఒక కిరీటం పెట్టినట్టయింది. అంటే పత్రిజీ మన ధ్యానులు అంటే అన్ని ఒక అన్ని చదువులు చదువులు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక చదువు చదివిన వాళ్ళు అన్నిట్లోనూ కూడా తేరుతారని పత్రిజీ చెప్తారు. మరి అలాగా అయితే ఈ అన్నదాన అలాగా పెట్టేవాళ్ళం కదండి. అప్పుడు ఇంకేది తక్కువ అయ్యేది కాదు, ఎక్కువ అయ్యేది కాదు. ఎక్కువ తక్కువలు అన్నీ సరిపోయేవి. కానీ నేను ఒక్కొక్కరు 50 మంది వచ్చినా సరే ఒక్కొక్కరు ఎన్నిసార్లు పెట్టినా ఇంత పెట్టుకుని పెడితే తినేవారు. ఏంటి ఎంత తినేస్తున్నారు, ఎంత తింటున్నారేంటి అని నేను ప్రేమతో పెట్టలేకపోయేదాన్ని. ఇంత తింటున్నారేంటి, ఇదేంటి అని అనుకుంది. అప్పుడు పత్రిజీ చెప్పారేంటి అంటే, ధ్యాన మహాచక్రం మా వైజాగ్ ఇచ్చినప్పుడు నాకు రోజు ఒక కళ వచ్చేది. తీరం ఎక్కడో తీరం ఎక్కడో పడవ ప్రయాణం ఏదో ఒక పాట వచ్చేది. అందులో పడవలో మునిగిపోతున్నట్టు, తేలిపోతున్నట్టు, చనిపోతున్నట్టు. రాత్రంతా ఏడ్చేదాన్ని. అంటే అక్కడ అడవిల్లోనూ చెట్టులకి పుట్టలకి చనిపోయిన ఆత్మలటండి ఉంటాయట. అవి ఈ ధ్యానమహాచక్రాలు అయ్యేటప్పుడు ఆ ఆత్మలు రిలీజ్ అయ్యి ఈ ధ్యానం భోజనం తిని అవి మోక్షాన్ని పొందుతాయట. అందుకే వాళ్ళు అంతంత తినడం గాని అలా చేస్తుంటారట. అది నా ఆత్మ ప్రణాళిక. అందుకు నేను అక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎంతో మంది మా వైజాగ్ పిరమిడ్ మాస్టర్లు చాలా అద్భుతంగా తయారు చేశారు. అందులో కూడా నేను అది సార్ నేను ప్రేమగా పెట్టలేకపోతున్నాను ఎంతనంటే, లేదు మేడం అంటే అతని దగ్గర మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఆయనకి ఇచ్చింది ఆయనకి భోజనం మనం పెడితే అది ఎవరికో ప్రేమగా ఇచ్చేస్తారు. అలాగా మనం అందరికీ అతిథి దేవోభవ ప్రేమగా పెట్టడం తర్వాత నేను నేర్చుకున్నాను. అంత చక్కగా వంటలు చేయడం నేర్చుకున్నాను. దట్ ఈజ్ పత్రిజీ. అది అలాగే అయితే పత్రిజీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక ప్రభంజనం. మరి మనందరినీ కూడా అలాగే తయారు చేస్తారు. తయారు చేసింది ఈజిప్ట్. ఆయనతో ఈజిప్ట్ వెళ్ళామండి. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ధ్యాన ప్రచారార్థం ఎక్కడికి వెళ్ళేదాన్ని. బస్సులో వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత మా అక్కయ్యపాలెం బస్ స్టాప్ దగ్గర ఆఫ్ చేశారు. అంతట్లో నాకు అప్పటికి ఇంకా గ్లకోమా తగ్గలేదు. కళ్ళేవో ఈ లైట్ ఫోకస్ పడి అమ్మో ఎలాగ నేను రోడ్డు క్రాస్ చేస్తాను అనేటప్పటికి ఒక అమ్మాయి వచ్చి నాకు స్కూటీ మీద ఎక్కించి తీసుకువెళ్ళిపోయింది మా ఇంటికి. అప్పుడు నేను మధ్యలో అనుకున్నాను, ఈ అమ్మాయి రాకపోతే నేను ఏమైపోయేదాన్ని. అమ్మా నువ్వు దేవతలాగా వచ్చావు అంటే, నేను ఈజిప్ట్ నుండి వచ్చాను మేడం ఆంటీ అన్న. ఆంటీ ఈజిప్ట్ నుండా ఎవరమ్మా అనేసానంటే, మేము కూడా ఈజిప్ట్ ఈ మధ్యన రావాలి అని అనుకుంటున్నాము అని అంటే, రండి మేడం మీ పని ఉన్నది అన్నారు. అయితే ఆవిడ నాకు ఎలా కనిపించారంటే, గజ్జల రమేష్ గారి భార్య మధు. కానీ అంటే హాస్టల్ మాస్టర్ ఆ రూపంలో నాకు కనిపించారు. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆవిడ కనిపించారు. అయితే ఈజిప్ట్ వెళ్ళేటప్పుడు పత్రి సార్తో మేము అందరం వెళ్ళాము. పత్రి సార్ ముందుని కూర్చున్నారు, ముందు సీట్లో, మేము వెనక సీట్లో కూర్చున్నాము. ఇక్కడ ఫ్లైట్ లో వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు నేను అలా ధ్యానం చేస్తూ కూర్చున్నాను. కూర్చుంటే నాలో నుండి
ఇలాగ ఇంతింత గోళాలు 5 గోళాలు అలాగా ఫ్లైట్ నుండి ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతున్నట్టుగా నాకు కనిపించాయి. కనిపిస్తే ఏంటిది అనుకున్నాను. మళ్ళీ అక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ అవి నాలోకొచ్చేసాయి, చేరేవి. చేరిన తర్వాత అనుభవాలు చెప్పమన్నారు. తర్వాత ఈ అనుభవం కూడా చెప్తే, అది మేడం అనుభవం అంటే. అంటే గజ్జెల మధు రాలేదు. కానీ హాస్టల్ మాస్టర్ ఎవరో ఆవిడ ద్వారా ఆవిడలా కనిపించారు నాకు. అక్కడికి చూడబోయేసరికి ఆవిడ నాకు కనిపించారు. అలాగే మనకి ఎప్పుడు కూడాను ధ్యానం చేసే వాళ్ళకి మన 2 భుజాల మీద 2 మాస్టర్స్ ఉంటారట. వాళ్ళు మనకి కాపాడుతూ ఉంటారు. ఎటువంటి ఆపద లేకుండాను. ఆ తర్వాత అలాగే మరి లేహ్ లడాక్ 2014లో లేహ్ లడాక్ పత్రి సార్ తోటి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఈ ఆక్సిజన్ తక్కువైపోయేటప్పుడు నేను ఆక్సిజన్ని నేను తట్టుకోలేకపోయాను. తట్టుకోలేక నాకు ప్రాణం అంటే ఇంకా నాలో ఏమీ లేదు. లేకపోతే చాలా పరిచర్యలు చేశారు, సేవలు చేశారు అక్కడ. జగదీశ్వరి మేడం, నేను ఇలాగ రేవతి మేడం, పత్రి సార్, పత్రి మేడం ఒక్కొక్కరికి ఇద్దరేసుకు ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇంకా నాకు శ్వాస ఆడట్లేదు. ఆడకపోతే లాస్ట్ శ్వాసకు నేను అనుకున్నాను, ఇంత గొప్ప ప్రదేశంలో నా ప్రాణం పోవడం. అక్కడేంటంటే 5 సముద్రాలు కలుస్తాయటండి. ఇదేంటంటే ఏవేవో మానసరోవర్ ఏవేవో. అయితే అనుకొని నేను పిరమిడ్ కడదాము అనుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు పిరమిడ్ కట్టాలని చాలా ఉత్సవం. అయితే కట్టలేకపోయాను. అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ జన్మ ఎత్తాలేమో అని అనుకుంటున్నాను. నా ప్రాణం పోయింది. అప్పుడు పత్రి సార్తో రేవతి మేడం చెప్పారట, పత్రి సార్ మణి మేడం అయిపోయారు అని. అంటే మణి మేడం ఎక్కడికి వెళ్ళిపోలేదు, పోరాడుతున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఉదయానికి అని అన్నారట. అలాగే ఉదయానికంతా నేను ఒక పక్షుల కిలకిల రావాలతో నేను మళ్ళీ నా శరీరంలోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గరికి పక్షులు వస్తాయి, వాటికి చేస్తుంటాను. అలాగే ఇక్కడ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మా పూర్వీకులు సంపాదించిన స్థలంలో పిరమిడ్ కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత దాంట్లోనూ చక్కగా పౌర్ణమి అమావాస్యలకి భోజనాలు అవుతుంటాయి, ధ్యానాలు అవుతుంటాయి. చాలా అద్భుతంగా. మరి పత్రిజీ ఏంటంటారంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ అంటే ప్రతి మనిషి కూడా ఒక ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకోకపోయినా పెళ్లి చేసుకుంటారు. కానీ పిరమిడ్ మాస్టర్ ఒక పిరమిడ్ కట్టాలి అని. అది కూడా నా పత్రిజీ యొక్క అంటే నా ఆశయం పత్రిజీ ద్వారా నెరవేరింది. అది కూడా దట్ ఈజ్ పత్రిజీ నాకు అంత శక్తినిచ్చారు. మరి సార్ టైం అయిపోయిందా? అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ అనుభవ జ్ఞానం ఇంతటితో ఆగేది కాదనమాట. మళ్ళీ 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 కలుద్దాం మనం. మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాను. నిజంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఒక సామాన్యురాలని అసామాన్యురాలుగా తీర్చిదిద్దారనమాట పత్రిజీ. ఒక బుక్ రాయడం ఏంటి, అది 7వ తరగతి చదివామా, 8వ తరగతి కాకపోతే ఒక్కటి చెప్తాను నేను ఇప్పుడు ఓపెన్‌గా. అప్పుడు చదువులు స్టాండర్డ్‌గా ఉండేవి. ఇప్పుడు మీరు ఎంతైనా చదవండి, అవి స్టాండర్డ్ చదువులే కాదు నన్నడిగితే. మా అమ్మగారు కూడా 4th క్లాసే చదివింది. కానీ నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని భగవద్గీత శ్లోకాలు ప్లస్ కాలజ్ఞానం బుక్స్ అన్ని నాతో కూర్చోబెట్టి చదివిచ్చేది. ఎంత స్పష్టంగా నాకు అర్థాలు తెలియచెప్పేదామె.
ఆహ్, అవునండి. శ్లోకాలు హ్మ్. చదివిచ్చి అట్లా చెప్పిచ్చేదనమాట. హ్మ్. అప్పటి చదువులే వేరమ్మా. ఆ జ్ఞానమే అవును. వేరు. నేను ఓపెన్‌గా చెప్తాన్నా. ఇప్పుడు యాస్ ఎ టీచర్‌గా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చదువులెలా ఉన్నాయి, ఏంటి అనేది స్కూల్స్‌లో అట్లా. నేనే అవును. అన్నాను. ఇప్పుడు ఎట్లా టీచ్ చేయాలి, ఏంటనేది మాకు స్వతంత్రత ఉండదు. చెప్పిన దాని ప్రకారంగా ఎళ్ళాలన్నమాట. అట్లుంటుంది. అప్పుడు అలా కాదు. ఒక టీచర్‌కి స్వతంత్రత ఉండేది. సో, ఆ చదువులు వేరు, ఆ జ్ఞానం వేరు, ఆ టీచర్స్ కూడా వేరు. అవును. అ అప్పుడు ఏడో తరగతి చదువుకున్నా, ఇప్పుడు ఎంఏలు, ఎంబీఏలు చదివినా కూడా ఒకటే. ఓపెన్‌గా చెప్తాను నేను. అవును. అందుకే మా బద్రి సారు ఒక్కొక్కరిని కవుల్ని చేశారు, కవయిత్రుల్ని చేశారు. ఆ! అది. అసలు నేను బుక్ రాసానని కాదు. మనకి చదువు లేకపోయిన వాళ్ళకి దేశ విదేశాలు తిప్పారు. బుక్కులు అదేగా! రాయించారు. అవును. వంటల్లో ఒక ప్రాముఖ్యత అంటే ఎంత అన్నీ ఎలా ఒక చెయ్యాలి వంటలు? ఒక లేడీకి తెలీదు. సైంటిఫిక్‌గా ఎలా చెయ్యాలి అనేది నిజంగా అయితే. కాకపోతే సార్ అది గూడా నేర్పించి పెట్టారు మనకి. అవునండి. తీర్చిదిద్దారనమాట. అవును. ఒక తల్లి ఇంట్లో ఎలా తీర్చిదిద్దుతుందో అలాగా అన్నట్టుగా. ఆ! యెస్. థాంక్ యూ సో మచ్. అద్భుతం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. విన్నారు కదండీ ఫ్రెండ్స్. వీక్షించారు కదూ! సో, మరి ఎలా ధ్యానం చేస్తే అక్కడి నుండి ఇక్కడికొస్తాం. ఇలా రూపు చెందుతాం. సో, అందుకే ధ్యానం చేయాలి. సో, చేస్తేనే అండి ఏదైనా కానీ తెలుస్తుంది. వారి అనుభవ జ్ఞానంతో వారు చెప్పారు మరి. నేను నా అనుభవ ప్రకారంగా నేను చెప్తుంటాను. బట్ మీరు మీ అనుభవంతో మీరు చెప్పాల్సింది. అది మెడిటేషన్ చేస్తే ఆ అనుభవ జ్ఞానం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఇలాంటి సజ్జన సాంగత్యంలో. కదూ! యాహ్! మరి మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. మా వారిని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం ఇవాళ. వెల్కమ్ మేడం హిమబిందు గారు రాజమండ్రి నుండి. వెల్కమ్ మేడం ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు వెల్కమ్. నమస్తే మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. నమస్తే అండి. యెస్. డివైన్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. డివైన్ ఈవెనింగ్ మేడం. యాహ్! డివైన్ ఈవెనింగ్ అండి మీకు కూడా. ఓకే. హ్మ్. యాహ్! పత్రి గారితో చేసిన జర్నీ మీరెలా ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు? ఒక 2 మినిట్స్ అట్లా ఇంట్రో ఇచ్చుకొని మీరేం నేర్చుకున్నారు? ఇప్పుడు అమ్మ అన్నారు నాకు చదువు ఒక బుక్కునే రాసేంత శక్తినిచ్చారు అలాగా అని చెప్పేసి. మీరు మేడం? ముందుగా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ఆస్ట్రల్ మాస్టర్స్‌కి, అసెండెడ్ మాస్టర్స్‌కి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థాంక్ యూ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నా పేరు హిమబిందు అండి. రాజమండ్రి నుంచి. 2005లో ఎంటర్ అయ్యాను. మా 108 పిరమిడ్ మాస్టర్ వనస్థలిపురం హైదరాబాద్‌లో ఉంటారు. మా మేనమామ ఆయన. ఆయన మమ్మల్ని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చారు ఆ మాస్టరు. సో, ఆయన ద్వారా మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నేను మా పేరెంట్స్ కూడాను. మదర్, ఫాదరు, మా పిల్లలు అలాగా. 2005 స్టార్ట్ అయ్యాక మా జర్నీ అప్పట్లో పత్రి సారు నా గాడ్ ఫాదర్ అనాలండి ఇంకా. అంటే మనంతా ఇన్ ఇన్ని ఇయర్స్ ధ్యానం చేసాం గాబట్టి, విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. గత జన్మలో ఉన్న ఆ జర్నీయే గురువుగా ఆయన మనం ఎంచుకుని, ఆయన మనల్ని తెచ్చుకున్నారు. మనం ఆయన్ని ఎంచుకునొచ్చాం. అలా 2 జరిగినియి. అలాగా ఆయన హ్మ్. ఆ 2006, 7లో ఎక్కువగా రాజమండ్రికి ఎక్కువగా వస్తూ ఉండేవారు. అడపాదడపా రాణి గారని ఒక మేడం ఉండేవారు ఇక్కడ. ఆళ్ళ ఇంటికొచ్చేవారు. ఇంకా ఇంకా రావడం తడవే. ఇంకా రేపొస్తున్నారంటే ఇవాళే పారిపోయేవాళ్ళం ముందు నైట్ ఎళ్ళిపోయి అన్నీ సర్దడానికి, అన్నీ రెడీ చేసుకోవడానికి. ఇంకా ఆయన ఉంటే మాట్లాడం కదా! అసలా మాట్లాడడం అంటే ఆయన నాలెడ్జిబుల్ గాను, హై ఎనర్జీస్‌తో ఉంటారు. చాలా ప్రేమ. ఫస్ట్‌లో మనకు తెలియకపోయినా ఫస్ట్ అసల పత్రి సార్‌ని కలవడమే నేను. ఆయన ఒక క్లాస్ పెట్టారు రాజమండ్రిలో. క్లాస్‌కి నన్ను ఒక ఆంటీ పిలిస్తే సరే అని వెళ్ళాననమాట ఆయన దగ్గరికి. ఆ క్లాస్ వెళ్లి చూసి అప్పుడే ఫస్ట్ టైము ఆయన రాసిన బుక్కు హ్మ్. అదే పత్రి సారే రాసారు ఆ బుక్కు. ఆ బుక్ కొనడం జరిగింది. అక్కడ జరిగి ఆ బుక్ తులసీదళమా చూసి అమ్మా? ఆ! తులసీదళమా మేడం? ఆ! తులసి తులసీదళం. దళం. తులసి దళం. యెస్. యెస్. తులసి దళం తీసుకొని ఫస్ట్ టైము ఆయన దగ్గరికెళ్ళిపోయి, అప్పుడే మన సార్ ఎప్పుడు ప్రోగ్రామ్ ఎలా జరిగింది అని ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. అది అందరికీ ఆ అనుభవం ఉండుండొచ్చు. మా ఆంటీ అన్నమాట ఇక్కడ కొల్లేపల్లి రత్నావతి గారని. ఆమెను కూర్చోబెట్టి అడుగుతున్నారు.
ఆ సారు ఆవిడిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. గబగబా నాకప్పుడు అంత ఏమీ తెలీదు. స్టార్టింగ్ కదా! తిన్నంగా వెళ్ళిపోయా సార్ దగ్గర. ఆయన చెయ్యి లాగేసుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చేసి, "సార్ చాలా బాగుంది మీ క్లాసు. చాలా అద్భుతంగా ఉంది" అని అన్ని పొగిడేసి ఆయన్ని ఆయన నా కళ్ళల్లో కళ్ళెట్టుకొని చూసారు. అప్పుడు నాకు తెలీదు ఆయనకంత కోపం ఉంటది. అయినా ఏమి అనలేదు. ఓకే. ఎవరు నువ్వు అన్నట్టు చూసారు. ఆయనకి అంటే ఫస్ట్ టైమ్. తర్వాత తెలిసింది ఆయన యొక్క మనం ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏంటి? ఆ ఎనర్జీ సిస్టమ్‌లోకి ఎలా ఎంటర్ అవుతున్నాం? అవన్నీ తర్వాత తెలిసింది. ఫస్ట్ టైమ్ అమ్మో! ఇలా ఎళ్ళిపోయి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చేసాను. ఆయన కొట్టలేదేంటి అనుకున్నా. చాలా మంది అనేవారు కొడతారాయన. ఏమీ అనలేదు. అలా చూసి వదిలేసారు. తర్వాత అనుకునేదాన్ని తెలియకుండా ఎళ్ళిపోయి ఇచ్చాను కాబట్టి సరిపోయింది. అదే తెలిసాక చాలా మంది కూడా కొన్నాళ్ళు తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత ఆయన ఎక్కడ ఓపెనింగ్‌కొచ్చినా తోసేసుకొని ఆయన పక్కన నుంచోవాలి అని ఒక ఆరాటం ఉంటది అందరికీను. ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఉండాలని. అలా తోసేసుకొని ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఇలా ఇలా చూసారనమాట. ఎందుకలాగా తోసేసుకుంటున్నారు అని. తోసేస్తున్నారు సార్ నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. చెయ్యాలి బ్యాలెన్స్ అని ప్రతి ఒక్క నడక కూడా పత్రి సార్ మనకి ఎలా నేర్పిస్తారంటే, మేడం లైఫ్‌లో మర్చిపోం ఇంకా. డైలాగ్ గాని, ఆయన చెప్పిన సిట్యుయేషన్ గాని, అది మనం ఎలా నేర్పిస్తారు మీరు అడగొచ్చు. తల్లిదండ్రులు నేర్పించింది కూడా మనకి ఆయన సోల్‌కి నేర్పిస్తారు. ఆత్మపరంగా ఆయన మనం ఏమి నేర్చుకోవాలో ఆయనకు తెలుసన్నట్టు. అది చెప్పరు. ఆ సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడే దానికి కనెక్ట్ అవుతారు. అట్లాగా పత్రి సార్‌ని ఫస్ట్ టైము నేను ఆయన ఎవరో ఏంటో ఏమీ తెలీదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన రాజమండ్రికి రావడం, ఆయన దగ్గరగా వెళ్ళడం, ఆయన ఎనర్జీస్‌ని కనెక్ట్ అవ్వడం. అప్పట్లో ఎనర్జీస్ కూడా ఏమీ తెలిసేది కాదు మేడం. 2007, 8 అప్పుడల్లా కూడా ఎలా ఉండేదంటే బాగా చదువుకునేవాళ్ళం. కానీ డౌట్స్ అడగాలి, అక్కడ ఎవరన్నా అడిగితే వింటూ ఉండేవాళ్ళం. సారు అప్పుడు ఎంత ఫ్రీడమ్ అంటే పక్కనే కూర్చునేవాళ్ళం. సార్ పక్కనే కూర్చునేవాళ్ళం అందరం. అలా రౌండ్‌గా కూర్చునేవాళ్ళం. మంచం మీద ఆయన ఉండేవారు. అలా రౌండ్ చుట్టూ ఏసేసుకునేవాళ్ళం అందరం. చక్కగా క్వెషన్‌లేయడం, ఆన్సర్‌లు ఇంకా బాగా జోక్‌లు ఇంకా ఎంత హ్యాపీగా అసలు భయం కాదు కానీ, అసలు ఏమి అనిపించేది కాదు. ఎళ్ళిపోవాలి ఎప్పుడు ఎళ్ళాలి అనిపించేది. తర్వాత అర్థమైంది ఎనర్జీ మనల్ని మాగ్నెట్ లాగా లాగుద్ది అని తర్వాత అర్థమైంది. కానీ మనల్ని మేము 2006, 7, 8, 9, 10 దాకా మాకు ఆ ఫ్రీడమ్. ఎన్నో చెప్పలేని అన్ని అనుభవాలు సార్‌తో. ఆహ్, అవన్నీ అందుకునేనేమో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎప్పుడన్నా ఏమన్నా అనిపించినా అయి తలుచుకునేసరికి హ్యాపీనెస్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఎందుకు కళ్ళు కూడా ధ్యానానికి ముందు వచ్చే కలలు గాని, ధ్యానానికొచ్చే ఎంటర్ అవ్వక ముందు వచ్చిన సిట్యుయేషన్స్ గాని లైఫ్‌లో ధ్యానంలోకొచ్చాక ఆయే సిట్యుయేషన్స్ సేమ్ సిట్యుయేషన్స్ వేరేలాగా మారిపోయేవి మేడం. భయం అనేది ఉండదు. ముందు నాకు ప్రతిసారి నేర్పించింది ధైర్యం. నాలో ధైర్యాన్ని ఎలాగేదో ఉగ్గు గిన్నెతో పోసినట్టు ధైర్యాన్ని పెంచారు. మీకు తెలీదు చాలా సంఘటనలు జరిగినియి. కొన్ని చాలా సార్లు నేను చెప్పాను. చెప్పకపోవడం అంటే మా హస్బెండ్ నాకు అస్సల కోఆపరేషన్ ఉండదు. ఈ మెడిటేషన్ అంటే ఆయన కోపం. ఆయన రారు, చేయరు. అది నేనెప్పుడైతే చేస్తానో దానికి వ్యతిరేకంగా వెతికేవారు ఏదో ఒకటి చెప్పడానికనమాట. నన్ను ఎలాగైనా మాన్పించడానికి అని ట్రై చేస్తూ ఉండేవారు. కానీ మనకయ్యేది కాదు కదా! మనం గోడలు దూకి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏంటి గోడలు దూకడం అంటే తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి క్లాసెస్‌కి. అంటే ఒప్పుకోరు కదా! ఏంటి ఎలాగా అని. అలాగా క్లాసెస్‌కి ఫస్ట్ 40 డేస్ ధ్యానం చేసి ఇక్కడ హ్మ్. మూర్తి గారును మేడం ఇల్లు ఇక్కడ పిరమిడ్ హౌస్ ఉంది కదండీ! ఫస్ట్ 40 డేస్ ఎళ్లి ధ్యానం చేశాను 2006లో. అప్పుడు ఆళ్ళు కరెక్ట్‌గా అన్నారు, "మేడం మీరు భలే వచ్చారమ్మా! రేపు పత్రి సార్ వస్తారు మన సెంటర్‌కి" అని. "అవునా అండి" అన్నాను. దానికి ముందు ఒక అనుభవం వచ్చింది ఆళ్ళ పిరమిడ్‌లో. ఏం జరిగింది అంటే నా యాస్ట్రల్ బాడీ లోపల విడిపోయింది. ఈ ఫిజికల్ బాడీ చక్కగా ధ్యానంలో కూర్చున్నాను. కానీ లోపల హ్మ్, మెలకువగా ఉన్నాను. రోడ్డు మీద ఏం అమ్ముతున్నారో వింటున్నాను. కానీ నాకు ఈ కళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి అన్నీ ఈ బాడీతో కనెక్షన్ లేదు లోపల. విడిపోయింది. అది రౌండ్‌గా తిరుగుతుంది లోపలే. బయటికి రాలేకపోతుంది. లోపల ఏం జరుగుతుంది? నా చేతులెక్కడున్నాయి? నా కళ్ళెక్కడున్నాయి? భయమేసింది ఫస్టు. తర్వాత ఏం భయం లేదు. ఆంటీ, అంకుల్ పడుకొనుంటారు. 2-5 కూర్చునేదాన్ని.
ఆళ్ళే లేపుతారులే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంక ఏమన్నా చెయ్యి, నా చేతులు ఎక్కడున్నాయో తెలీదు. కాళ్ళెక్కడున్నాయో తెలీదు. శరీరంతో కనెక్షన్ లేదు. ఏంటి ఈ అనుభవం, అప్పుడు అనుభవాలు అవన్నీ ఏవి తెలీవు నాకు. సరే అలా చేస్తూ ఈవినింగ్ ఆంటీ లేపుద్దిలే వచ్చెయి అనుకున్నాను. ఆ కాసేపట్లో ఒక 10 మినిట్స్‌లో ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారు నా దగ్గర. ఈలోపు ఏమైందంటే గొరక సౌండు, శబ్దము ఇవన్నీ వినిపిస్తున్నాయి. గొరక శబ్దం వినిపిస్తుందంటే అప్పటికి అప్పుడే కదా 40 డేస్ క్లాస్‌లో వింటున్నాను. ఎవరన్నా ఖాళీగా ఉంటే రూమ్‌లో హాస్టల్ మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు. మీతో పాటు కలిసి ధ్యానం చేస్తారు. ఏమన్నా మాస్టర్ వచ్చారేమో! అప్పుడే ఎందుకొచ్చేస్తారు? మన సాధన ఇంకా అంత లెవెల్‌లో పెరగలేదు కదా! స్టార్టింగ్‌లో ఆ 3 అవర్స్‌కి కష్టంగా ఉండేది. అంటే కూర్చోడానికి. అలవాటయిపోయాక హ్యాపీ అనిపించింది. ఇంకా కూర్చోవాలనుకునేదాన్ని. కూర్చున్నాననుకోండి అవి కూడా జరిగినియి. బాగా ఎక్కువ 24 అవర్స్ కూర్చుని ధ్యానం చేయడాలు కూడా జరిగింది. అప్పుడు పక్కన ఆవిడొచ్చి లే లే ఆ గురక ఎవరిదనుకున్నారు? నాదే. నా శరీరానిదే. నేనే గురక పెడుతూ అంటే నిద్రలో ఉన్నాను. నిద్రపోతుంది శరీరం. నేను నిద్రపోతున్నాను. నా గురక నాకే వినిపిస్తుంది. ఆవిడ లేపాక అప్పుడు నా బాడీ కదిలింది. నా పక్కన ఆవిడ కూర్చొని జరిగింది. ఆవిడ బాడీ నాకు తగిలిందనమాట. అలా లెగిసాను. లెగిసి హమ్మయ్య! ఏదో విడుదలొచ్చినట్టు, హమ్మయ్య! బయటకొచ్చానురా దేవుడా! నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. నేనెళ్ళిపోవాలి. ఈ హడావిడిలో ఉన్నా. ఇంకెళ్ళి అంకుల్‌కి చెప్తే, "అమ్మ రేపు పత్రి సార్ వస్తున్నారు. మంచి అనుభవం చాలా బావుంది. చెప్పాలి నువ్వు" అని. నేనెళ్ళడం లేట్ అయింది కదండీ! పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి కింద క్రికెట్ ఆడుకుంటున్నారు. మొత్తానికి బ్యాగ్‌లన్నీ అక్కడ పడేసి అలా ఆటలో ఆళ్ళు పడిపోయారు. ఇది ఆళ్ళ నాన్నకి తెలిసింది. పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్లి ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటని ఒక పెద్ద గొడవైంది నైట్. నైట్ గొడవవుతే ఆయన ఆయన కోపంతో ఒక్కటేసారు నన్ని. నాకు కోపమొచ్చింది. నేనొకటేసాను. ఎయంగానే నాకు బాధొచ్చేసింది. ఏంటి ఇంత ధ్యానం చేస్తున్నాను. 40 డేస్ ధ్యానం చేశాను. రేపు పత్రిసారి వస్తున్నారు చూడాలి. ఇది కొట్టేసానేంటి మా ఆయన్నని. ఎళ్లి అర్జెంట్‌గా ఆయనకి సారీ అడిగేసి మా ఆయన్ని వచ్చి కూర్చొని మంచం మీద ఏడ్ ఏడవడం మొదలుపెట్టాను. కూర్చొని ధ్యానం చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాను. ధ్యానంలో పత్రిసారి వచ్చారు. ఇంత బొకే యేసుకొని చేతికిచ్చి "వెళ్లి సారీ చెప్పావు. అది చాలా గ్రేటు. నువ్వు చెప్తావా లేదా అన్నదే అక్కడ పాయింటు. కంగ్రాచ్యులేషన్స్ మేడమ్" అని బొకే ఇవ్వడం నాకు అదొకలాంటి చాలా ఆనందం అయిపోయిందనమాట. హ్మ్. ఆ నెక్స్ట్ డే మార్నింగు వెళ్ళి ఈ బాడీలో ఈ లోపలిది విడిపోయింది. ఇలా జరిగింది నిన్న సెంటర్‌లో అని చెప్తుంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ లేనట్టు వింటున్నారు. అప్పుడు అలా కాదు. రాత్రా నేను మా ఆయన్ని కొట్టానండి. మా ఆయన నన్ను కొట్టారని. అది అనుభవం. అది చెప్పు నువ్వు ముందు అన్నారు. ఇదేదో బావుందని మా ఆయన్ని కొట్టానంటే అందరూ అల్లిపోయేటి మీ ఆయన్ని కొట్టింది కూడా మీరు అలా చెప్పేస్తున్నారేంటి మేడం? మరి ఉన్నది అదే కదా! నేను నిజంగా ఎప్పుడు కొట్టలేదు. అంత కోపమొచ్చేసింది. ఒకటేసేసరికి ఉన్న కోపమంతా దిగిపోయి ఆయన దగ్గరికెళ్ళి సారీ అడిగేసి ఇంకెప్పుడు అనుకోకుండా తగిలేసింది అది ఇది అని చెప్పేసి వచ్చి కూర్చొని ధ్యానంలో ఏడ్చేస్తే సారొచ్చి నాకిలా బొకే ఇచ్చారంటే అంటే, అది అలా చెప్పాలి అనుభవాలంటే. అని ఈ ఈ క్లాస్‌లో జరిగిన అనుభవాన్ని పెద్ద ఇంపార్టెంట్. అంటే నాకు తర్వాత అర్థమైంది ఏమిటంటే, నా అనుభవం నాకే తెలుస్తది దాని యొక్క ఇంపార్టెన్స్. ఇది ఇప్పుడు నా భర్తతో జరిగిన ఫ్రిక్షన్ ఏమవుతదంటే, అందరికి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నేను ఎలాగ ప్రవర్తించాలి ఒక భర్త దగ్గర అనేది నేను చెప్తే నలుగురికి ఆ విషయం అర్థమయ్యి మనం ఎంత ఓర్పు, సహనాన్ని పెంచుకోవాలి. నాకు ఆ ఓర్పు, సహనం ఆయన నేర్పించారు మేడం. ఫస్ట్. పత్రి సారు ఆయన లేకపోతే నా జీవితం ఇవాళ ఇలా ఉండేది కాదు కూడా నిజంగా చెప్పాలంటే. అసల ఎంతో ఇంకా అదేనండి చెప్తాను కదా! గాడ్ ఫాదర్ అని. ఎన్నో రకాలుగా ఒక వంట ఏంటి ఆయన పచ్చిమిరపకాయ బజ్జీ చేశారంటే లైన్‌లో ఉంది ఫస్టు బజ్జీలందరిని లైన్‌లో నుంచోబెట్టి బజ్జీలందరికి పంచుతారు. అంటే ధ్యాన చక్రం కాదు ఇళ్ళకొచ్చినప్పుడు రాణి మేడం ఇంట్లో చక్కగా వంట చేసి అందరికి పంచిపెట్టి వడ్డించి మా మా వివరాలు చెప్పేవారు ఎలాగుండాలి. తర్వాత అరటిపళ్ళు క్యాచ్ పట్టమనేవారండి. ఆ! అప్పుడు ఏంటయ్యేదంటే, అది తర్వాత తెలిసింది. అంటే ఒక వర్కు యాక్చువల్‌గా మనకు అప్పచెప్తారు అన్న విషయం అప్పుడు అర్థమైంది. అరటిపళ్ళు క్యాచ్ మేడమ్ అని ఒక నలుగురిని నుంచోబెట్టి ఆళ్ళు ఇసిరేస్తూ ఉండేవారు. పట్టుకునేవాళ్ళం మేము. అదెందుకు అలాగా చేసేవారు అని తర్వాత అర్థమవుతే, ఒక వర్క్ మనం యాక్చువల్‌గా అంటే నాకు ధైర్యం వచ్చినప్పుడు ఎన్ని వర్క్సో మేడమ్ మామూలుగా కాదు. ఆ ధైర్యం ఎంత బలంగా అంటే మనం ఎక్కడెళ్ళినా ధ్యానం చెప్పొచ్చు. ఆఖరికి
ప్రైమ్ మినిస్టర్ కనిపించినా వెళ్ళి ధ్యానం చెప్పగలిగే స్థితికి మనల్ని తయారు చేసేస్తారు సార్. మేము అన్నవరం గుడికి వెళ్ళినప్పుడు మేము అంటే నా ఫ్రెండ్ నేను, సుధారాణి గారు అని విజయవాడలో ఉంటారు. ఆ మేడం నేను వెళ్ళామన్నమాట. అక్కడ ఆ రోజున పత్రిసారి 3 డేస్ ప్రోగ్రామ్ ఉంది అన్నవరం దగ్గర. అది అటెండ్ అవుదామని వెళ్తూ ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత సార్ ప్రోగ్రామ్‌కి వెళ్ళబోతున్నాం. వెళ్ళే లోపల ఏమైంది, తనకి మెసేజ్ వచ్చింది. అక్కడ కళ్యాణం జంటలు 75 మంది ఉన్నారు ఆ హాల్‌లో. అక్కడ ధ్యానం చెప్పమని వచ్చింది. ఏంటి ఈళ్ళు పూజా విధానంలో ఉన్నారు. మనం ధ్యానం చెప్తే ఒప్పుకుంటారా? ఎన్నో డౌట్స్ మనకి చాలా మనకి మైండ్‌కి తగ్గట్టు మనం అన్ని అడ్డు పెట్టేసుకుంటూ ఉంటామని నాకు తర్వాత అర్థమైంది. అలాగైనా మా ఫ్రెండ్ లేదు నాకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది ఎళ్లి ధ్యానం చెప్పమని. వెళ్ళిపోయాం మేడం అలాగే. ఆ స్టేజ్ మీద ఆ ఎత్తు మీద ఆ దేవుళ్ళని పెట్టి వాళ్ళు పూజారులు ఒక నలుగురు పూజ చేసేస్తున్నారు. కిందంతా ఒక 75 జంటలంటే ఇంచుమించు మీకు చాలా పెద్ద హాలు. ఎలాగా ధైర్యం ఎలాగుంటదంటే చెప్తున్నాను. వెళ్లి వాళ్ళు పూజలు చేస్తుంటే ఎక్స్‌క్యూజ్ మీ అని నమస్కారం పెట్టి వాళ్ళని అడిగితే ఇలా మేము ధ్యానం నేర్పాలనుకుంటున్నామండి. ధ్యానం నేర్పించడానికి మాకేమైనా అవకాశం ఇస్తారా? అని అడుగుతూ ఉంటే పూజారులు అమ్మ ఒక అరగంటే ఉంది పూజ. మీరు కూడా అలాగే కూర్చోండి. అరగంట అయ్యాక మీరొచ్చి మీకు మైక్ ఇస్తాను అప్పుడు చెప్పండి అన్నారు మేడం. అసల మాకు షాక్ అన్నమాట. అదేంటి అలా కూడా ఏం మాట్లాడలా అసలు ఏం అనకుండా అవకాశం ఇస్తున్నారు. ఇదంతా కూడా ప్రతిసారి చేయించేదే అని మాకు తర్వాత అప్పుడు అర్థం అవ్వలేదు. చాలా కొన్ని సంఘటనలు బాగా జరిగినియి. ఇదొకటే కాదు అన్నవరం ఒకటే కాదు. అలాగే పూరి జగన్నాథ్ గుడికెళ్ళాము. అప్పుడు రథయాత్ర జరుగుతుంది. అక్కడ మెసేజ్ మాకు వెళ్ళమని, వెళ్లి చక్కగా మేము ఆ రథయాత్రలో పాలుపంచుకుందామని 2 రోజులు 1 డే ముందే వెళ్ళిపోయాం అక్కడికి. వెళ్లి రథాలు తిరిగే చోట్లో అక్కడ ఒక షీట్ లాగా ఏసేసుకొని కూర్చొని ధ్యానం చేస్తాం మొదలుపెట్టాం. అక్కడ ఒక పక్కన అడుక్కునేవాళ్ళు అందరూ ఉంటారు కదా! వాళ్ళు కూడా కాషాయం బట్టలేసుకునే ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వింతగా చూస్తున్నారు. మేము అన్నీ ఏసుకుని చీరలు కట్టుకొని, నగలన్నీ పెట్టుకొని, భయం అనేది లేకుండా చాలా అసలెంత ధైర్యం వచ్చిందా? ఇప్పుడు అనుకుంటే కూడా అంత ధైర్యంగా అప్పట్లో ఎలాగ వెళ్ళేవాళ్ళం మనం అనుకున్నాం. ఆ రోడ్‌లోనే అన్నీ ఏసుకొని కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం మేడం. మెసేజ్ ఏంటంటే 3 రథాలు నడిపే ఆహ్, పంతులు ఎవరున్నారో ముగ్గురికి ధ్యానం చెప్పమని వస్తుంది. ఇదెక్కడ ఎలాగా? ముగ్గురు రథమే ముట్టుకోనివ్వట్లేదు. ఆ రథ ఉత్సవం అంటే మీకు తెలిసిందే లక్షల కోట్ల మంది జనాలు. మనల్ని అసలు ఎటు వదలనివ్వరు. అయినా అలా ధ్యానం చేసి పొద్దున్నకి నెక్స్ట్ డే మార్నింగ్‌కి అక్కడే ఉండి, అక్కడ ఒక స్కూల్‌లో 500 మంది ఆర్‌పీఎఫ్‌లు ఇలాగా ఉంటారు కదా! సర్వీస్ చేసే పిల్లలు వాళ్ళందరూ ఒక స్కూల్‌లో దిగున్నారు వాళ్ళందరూ. ఒక బ్యాచ్ బయటున్నారు. మొత్తం ఇంకో 300 మంది లోపలున్నారు. 200 మంది బయట రథాలకి వాళ్ళు హెల్ప్ చేయడానికి రోడ్డు ట్రాఫిక్‌లు అన్నిటికి బయటున్నారు. ఆ 300 మందికి మెడిటేషన్ నేర్పించమని. వాళ్ళందరూ ఒరియా మీడియం వాళ్ళు. వాళ్ళకి ఇంగ్లీష్ ఒక్కటే చెప్పినా అర్థం కాదట. ఒరియాలో చెప్పాలట మెడిటేషన్. అక్కడికి మేము వాష్‌రూమ్‌కని నెతుక్కుంటూ ఎళ్తే ఆ స్కూల్ దొరికింది. అలాగా ఆ స్కూల్‌లో ఆఖరికి ఎలాగైందో ఆ 300 మందికి మేము తెలుగు రాదు ఎవ్వరికీ. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. ఆళ్ళంతా ఒరియా మీడియం. ఇంక మేము వచ్చేస్తాం బయటికి మాస్టర్స్ చూసుకుంటారులే మనమైతే సిద్ధమయ్యాం కదా! క్లాస్ చెప్పడానికి. అంటే కరెక్ట్‌గా స్కూలు గేట్ దాటుతున్నాం. అక్కడ ఒకాయన తెలుగు మాట్లాడుకుంటూ ఎంటర్ అవుతున్నారు. గబగబా ఎళ్లి ఆయనతో తెలుగులో మాట్లాడితే చక్కగా ఆయన రండి మేడం తీసుకెళ్తానని చక్కగా మైక్ ఇచ్చి స్టేజ్ మీద 300 మందికి ధ్యానం అక్కడికక్కడ చెప్పడం జరిగింది మేడం. అసల మాకన్ని షాకులే. అన్నీ చాలా మిరాక్యులస్‌గా జరిగాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిసారి మనకి నేర్పించారు. ఎలా ధైర్యంగా ముందు అడుగు వెయ్యి. ఏమి జరగదు. విశ్వ కళ్యాణం చేయాలి అంటే ఎన్నో ఎదుర్కోవాలి. దానికి కావాల్సింది ముందు ధైర్యలక్ష్మి. అవి ఇప్పుడు చెప్తున్నాను మీ దగ్గర. అప్పుడు చేసిన రోజులైతే చెమటలు కారిపోయేవి. ఎందుకంటే పెద్ద పెద్ద మాస్టర్స్, లీడర్స్ ఆ పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు ఒప్పుకోవాలనేమి అక్కడ లేదు కదా! అలాగా అక్కడ జరిగాక ఆ రోజుని నైటు రథోత్సవంలో ఇంతమంది జనంలో ముగ్గురు పంతులకి ఎలా చెప్పాలి? అదొక హాస్టల్ వర్క్ జరిగిందిలెండి. మేము ఇస్కాన్ గుడిలో పైకెక్కేసి రథాలు చూసాము. అన్నీ బానే అయినాయి. కూర్చున్నాం, ధ్యానం చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి మాకు ట్రైన్. లోపు గుండీచా ఆలయంలో ఈ 3 విగ్రహాలు పెట్టి అక్కడ ముగ్గురు పూజారులు పక్కపక్కనే ఇలాగా ఒక రూమ్‌లో లాగా, ఒక హాల్‌లో లాగా పెట్టి పంపిస్తున్నారు అందరిని లైన్‌లో.
ఇంక మాకు ఆ విషయం తెలిసాక ఇంకా అరగంటే ఉంది ట్రైన్, టైం అయిపోతుంది. మా ఫ్రెండ్ అంటది, లేదు మెసేజ్ వచ్చింది ఉంటది, ట్రైన్ ఏమైపోదు ఉంటది, మనం ముగ్గురు పూజారులు అక్కడ ఉంటారు, వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్తాం. నాకేమో భాష, నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, కానీ హిందీ హిందీ ఏమో ముక్కలు ముక్కలుగా వచ్చు. అది అయినా పర్వాలే, దాంతోనే అడ్జస్ట్ చేసేద్దాం, మనం ఏం చేయట్లేదని పరిగెట్టుకుని ఆ గుడికి వెళ్ళాం. గుడికి వెళ్తే మేడం 500 పోలీస్ మెన్స్ బయటంతా కాపలా కాసేవాళ్ళు వాళ్ళందరూ. వీళ్ళందరినీ దాటుకుని లోపలికి లైన్ కామ్‌గా వెళ్తూ ఉంటే అక్కడికెళ్ళి పూజారులని వచ్చి రాని హిందీలో క్యా ఆప్ ఆయేగి ఉధర్ ధ్యాన్ సిఖాతే హై ఆప్‌కో అంటే వచ్చారు మేడం. ముగ్గురు పూజారులకి ధ్యానం నేర్పించాం మేము. మాకు షాక్‌లో ఎలాగున్నాం, ఏది జరుగుతుందో మాకు అర్థం కావాల. నిజంగా అసలు అది అయిపోయాక ముగ్గురు పూజారులకి ధ్యానం నేర్పించేసి బయటకొస్తే 500 పోలీస్ మందులకి బ్యాచ్ వైస్‌గా 100 బ్యాచ్ వైస్‌గా పోలీసోళ్ళందరికీ ధ్యానం నేర్పించాం. ఇంగ్లీష్‌లో, హిందీలో 2 చెప్పేదాన్ని. ఓ 4 ముక్కలే కదా కలిపేసేదాన్ని అన్నిటిని. కలిపేస్తే ఏం అద్భుతమైన ఎనర్జీసో అసల. అలాగా అదయ్యాక అలాగే ఎన్నో, ఎన్నో చోట్లకి వెళ్ళడం, నేను ధ్యానాలు చెప్పడం, అక్కడ మాస్టర్స్ మాకు హెల్ప్ చేయడం. పత్రి సార్‌తో నాకు ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆయనతో స్ట్రెయిట్‌గా మాట్లాడాలి నేను. ఒకసారి బెంగుళూరు పిరమిడ్‌లో జరిగింది. బెంగుళూరు పిరమిడ్‌లో ఆయన కూర్చొని, ఆయన ఇప్పుడు మీకందరికి తెలిసిందే. ఆయన ఉన్నారంటే చుట్టూ ఒక 50 మందన్నా ఉంటారు. 100 మందన్నా అలా గుమికూడిపోయి ఉంటారు. నేనెళ్లి ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఎవరో మాట్లాడుతున్నారు మేడం. అది ఆ! లేదండి. పక్కన మొబైల్ సౌండ్. ఇది. ప్లీజ్ మేడం కంటిన్యూ చేయండి. ఆ! ప్లీజ్ మేడం. ఆ రోజుని పత్రి సారు అంతమందున్నారు. నాకు ఏంటి జరిగిందంటే అసలు విషయం, మా వారు మెడిటేషన్ అంటే నచ్చదని చెప్పాను కదా మీ అందరికి. నేనేమో మా ఫ్రెండ్స్‌తో రిజర్వేషన్ చేయించుకొని వెళ్తున్నానని చెప్పాను, కానీ ఏ రోజున వెళ్తున్నాను, ఎప్పుడెళ్తున్నాను అని ఏం చెప్పలేదు మా వారికి. ఎందుకంటే ఆపేస్తాడు. 2008లో అరుణాచలంలో జరిగినప్పుడు అలాగే ఎవరితోనో మా పిన్నితో ఎవరితో చెప్పించి చాలా పడ్డానులెండి. చాలా ఎదుర్కొనే నేను మెడిటేషన్‌లోకి ఎంటర్ అయ్యాను. కానీ మెడిటేషన్‌లోకొచ్చాక హ్యాపీనెస్ అసల మామూలుగా లేదు. నిజంగా ఆ డైమెన్షనే మారిపోయిందేమో అన్నట్టు ఉంటది లైఫ్ ఇప్పుడు. అలాగా ప్లానేస్తాడన్నమాట. నేను ఎక్కడికన్నా ఎళ్తా అంటే ముందు నుంచే ప్లానేసి మానిపిచ్చేయడానికి చూస్తారని, అప్పుడు నేను చెప్పకుండా ఇంక రేపు వెళ్తున్నాను అనగా ఇవాళ చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కేసాను. ఎక్కేస్తే ఆయనకి చాలా కోపమొచ్చేసింది. నేనైతే బెంగుళూరు వెళ్ళిపోయాను శుభ్రంగా. ఇంకా చూడండి మా వారు ఇక్కడ రాజమండ్రిలో అందరి ఇల్లు ఎళ్ళిపోయి ధ్యానులీళ్ళందరికీ మా ఆవిడ పారిపోయింది ఎవరితోనో అని బ్యాడ్‌గా ప్రొపగాండా చేశాడన్నమాట. అందరికి చెప్పాడు. ఇంకా రాణి మేడం ఇక్కడి నుంచి ఫోన్ బెంగుళూరుకి. బిందు మేడం వచ్చిందా అక్కడికి? ఆ మేడం ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందంట అని. లేదు మేడం ఇంట్లో చెప్పే వచ్చాను అనంటే, ఇంక మొత్తం మన పీఎస్ఎస్ఎం గురించి మొత్తం మనం బ్యాడ్‌గా చెప్పడం మొదలెట్టాడట మా ఆయన ఇక్కడ రాజమండ్రి అంతా. ఇంక నాకు ఏడుపు ఆగలేదు. చాలా బాధొచ్చేసింది. ఏం చెయ్యాలి? మా వారు ఎందుకిలా చేస్తున్నారు? సార్ దగ్గరికెళ్లి చెప్పాల్సిందే అని ఎళ్తే సార్ చుట్టూ జనాలు. ఏం చెప్తాను ఇవన్నీ అని ఇంక అలా నుంచొని ఏడ్చేస్తూ ఉంటే, నిజంగా మేడం ఆయనకి నిజంగా హీస్ ఎ గాడ్. ఒక ఈజిప్షియన్ ఎక్కడి నుంచో వచ్చింది ఒక లేడీ. హి ఈస్ ఎ వాకింగ్ గాడ్ అండ్ ఎ టాకింగ్ గాడ్ అని చెప్పింది ఆయన్ని. అలాగా హి ఈస్ రియల్లీ ఎ గాడ్. ఎందుకంటే ఆ ఎనర్జీ సిస్టమ్ ఆయనతో అది కనెక్ట్ అయ్యి ఉన్నారాయన. ఆ గాడ్ దేవుడి స్థితిలో ఎదిగిపోయి ఉన్న సోలు మనల్నందరిని కూడా దివ్యులుగా మార్చడానికి భూమి మీదకి వచ్చిన దివ్యమైన దేవుడితో సమానమైన ఒక సోల్ అండి. ఎవరు అది అర్థం చేసుకోలేని స్థితి. మేమందరం ఆయనతో తిరిగినప్పుడు మాకు అర్థం కాలేదు గానీ తర్వాత మాకు అలా అర్థమయ్యేది. మొత్తం 50 మంది చుట్టూ ఎవరు లేరు మేడం. అందరిని పంపించేసి కమ్ ఆన్ మేడం, కమ్ హియర్ అని పిలిచారు నన్ని. నేను కళ్ళలో నీళ్ళు అలా కారిపోతూ ఆయన దగ్గరికెళ్ళి ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే ఉన్నా. సార్ ఇలాగ మా వారు ఊరంతా నేను ఎవరితోనో లేచిపోయానని నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు సార్. నాకు చాలా బాధగా ఉంది అని ఏడ్చేస్తూ నుంచుంటే, కాసేపు మౌనంగా ఉండి, అలా అటు ఇటు చూసి, "అవంతా మామూలే మేడం. వదిలేయండి" అన్నారు. ఎవరిని వదిలేయాలి? మా ఆయన్ని వదిలేయమంటున్నాడు. కాతే సమస్యను వదిలేయండి. ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. ఇయన్నీ నేను నేర్చుకోవడానికే నాకొచ్చినియని. ఆ! ఇంక అలా అనేసరికి, అలాగే సార్ అని చెప్పేసి కామ్‌గా ఇంకా అలా ఎళ్ళిపోతుంటే,
ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లో ఆయనే వడ్డిస్తారు కదా! చూసి మేడం ఏమైంది? సాల్వ్ అయిపోయింది కదా ప్రాబ్లమ్? ఆల్ క్లియర్. అప్పటికే అన్ని క్లియర్ అయిపోయింది. ఆ నైట్ ఫుల్ మెడిటేషన్‌లో కూర్చునిపోయాను. కౌన్సెలింగ్ మా ఫ్రెండ్ అది చెప్పాను కదా! తను సుధా మేడం అని కూర్చోబెట్టింది. మొత్తం క్లియర్ చేసింది. అది నువ్వు నేర్చుకోవడానికొచ్చింది. ఆ సిట్యుయేషన్‌ని టాకిల్ చేద్దాం కూర్చో అని మేము యాక్చువల్‌గా అక్కడ వర్కౌట్ చేసుకొని పొద్దునకి ఇంకా పడుకోలే. నైట్ అంతా మెడిటేషన్‌లోనే ఉన్నాం పిరమిడ్‌లో. పొద్దునకి ఆయన బ్రేక్‌ఫాస్ట్‌లో చేసేటప్పుడు అడుగుతూ ఉంటే నేను షాక్ అయిపోయాను. మేడం ఆల్ క్లియర్ అని అన్నారు. వెంటనే ఇలాగా ఎంత ఇంకా తల్లికి కూడా తెలీదు మేడం మన నొప్పి, మన తెలీదు. లోపల ఏం ఆలోచిస్తున్నాం. దానికన్నా ఎక్కువన్నమాట. ఇంక ఆయన అలా అడిగేసరికి యెస్ సార్ అంతా సాల్వ్ అయిపోయిందండి. ఇట్స్ ఓకే సార్. అంటే నా గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయింది. బాధ లేదు. హ్యాపీ అయిపోయానన్నమాట ఇంకా అక్కడ. అంత అంటే నేనేంటి, ఏం ఫేస్ చేస్తున్నాను, ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నాను అనేది ప్రతీదీ ఆయన ఆహ్, అండ్ ఆయనకి నేనెవరో కాదు కదా! ఎవరో సమ్ అదర్ పర్సన్ కాబట్టి. అన్ని వేల మందిలో నేనెవరో కదా! కానీ మరి నన్నలా గుర్తుపెట్టుకొని ఆయన నన్నలా అడిగేసరికి ఇంకా ఓకే. ఇంకా నేను కరెక్ట్‌గానే ఎంచుకొనొచ్చాను ఈ జన్మని, గురువుని అని ఇంకా చాలా జరిగినియి. ఇంకా ఆయనే అన్నమాట అన్నిటికి. ఇంకా ఫుల్ ఒక దేవుడిని నమ్మడం అంటే ఆయన నమ్మకం కన్నా విశ్వాసం. ఆయన ఏం విశ్వాసం. చెప్పినా అది చేసేయాలి. విశ్వసించడం. యెస్. ఆయన విశ్వాసం. చెప్పింది నేను చేసి తీరాల్సిందే. ఆయన పాంప్లెట్ పంచమని ఎంత ఎన్ని రకాలుగా పంచాలో పాంప్లెట్‌ని ఆలోచించేదాన్ని. ఆ! యెస్ మేడమ్. గుడ్. అలాగే పంచాలి. అంటే ఏంటి ఎక్కడో ఉన్నోడిని కూడా ఎళ్లి పాంప్లెట్ ఇచ్చొచ్చేదాన్ని. లైన్‌లో మనమంతా ఒకవైపు నడుస్తూ ఉంటాం వెజిటేరియన్ ర్యాలీస్‌లో. నేను మట్టుకు ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడున్నాయో ఎళ్ళెళ్ళి ఇచ్చేసి వచ్చేవాళ్ళం. అప్పట్లో 2000 అప్పుడు ఎవరు అంత యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. అప్పట్లో కూడా నేనెళ్ళి వాళ్ళకి చెప్పి పాంప్లెట్లు ఇస్తూ వస్తుంటే సారు మాతో పాటే నడిచేవారు ర్యాలీలో కూడా. అలాగా ఎంత గైడెన్స్ అంటే ఆయన మనతో పాటు యెస్ చిన్న పిల్లలు నడకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు ఎలా చెప్తారో అలా మేడం మీరు చూడండి ఆయన మేడం అంటారాయన మనల్ని. వె అది ఏదో ఇలా కాకుండా చక్కగా మేడం అంటే రెస్పెక్ట్ అప్పుడు అర్థమైంది మేడం. మనం ఎవరికి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ విషయం అప్పట్లో అర్థమైంది నాకు. మేడం చాలా చేస్తున్నారు. అలా చేయాలి మేడం అని అనేవారు. ఓకే సార్. తర్వాత ఈ అన్నవరం ఎళ్లి మేము ధ్యానం చెప్పి రావడం, ఈ పూరీకెళ్ళి ఇవన్నీ చెప్పి రావడం సార్ అప్పుడు ఆహ్, శైలు మేడం ఇంట్లో ఉన్నారు ఆ రోజుని రాజమండ్రిలో. ఆ రోజు నేను సార్ ఎప్పుడొచ్చినా మీకు తెలిసే ఉంటది అందరికి కాళ్ళు నొక్కడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మనకంత నాలెడ్జ్ లేదు. ఏదో నేర్చుకోవాలని జన్మ తీసుకున్నాం. ఏం నేర్చుకోవాలి? ఏదో తెలుసుకోవాలి. అది చెప్పినా మనం అర్థమయ్యే స్థితిలో మనం లేము అప్పట్లో. అప్పుడేం చేయాలి? అప్పుడు అంటారు కదా! అంటే గురువులకి ఈ ఏదో ఒకటి వాళ్ళకి మనం సేవ చేస్తే ఎంతో కొంత ఏదో ఉడతా భక్తి కింద అన్నట్టు ఎంతో కొంత మనకి ఇదవుతది. ఆయన ప్రేమను పొందుతాం. లేతే ఏదో ఒక జ్ఞానాన్నన్నా తీసుకుంటాం అన్నట్టు ఆయన దగ్గర అప్పుడు ఆయన రాగానే ముందు కాళ్ళు నొక్కడానికి వెళ్ళిపోయేదాన్ని ఫస్ట్ ఎప్పుడూని. ఆ రోజున అలా వెళ్ళిపోతుంటే ఆయన యాహ్! ఓకే. అని ఓకే మేడం. టైమ్ అవుతుంది. యెస్. అవునా? టైమ్ ఓకే. ఓకే. అవుతుంది. ఇంకా లాస్ట్‌గా అయ్యింది. ఒకటి చెప్పనా? అంటే యెస్ మేడం. యెస్ అన్ని మేడం. ప్లీజ్. గిన్నెలు అంటే గిన్నెలతోను, చెంబులతో అంతా మాట్లాడుతూ ఉండేదాన్ని. అది నాకు చాలా వింతగా ఉండేది. 2007లో ఏదితో మాట్లాడినా గిన్నె బాత్రూమ్ కడుగుతుంటే కావాలొస్తుందా? మురికి పట్టేసిన బాత్రూమ్‌ని అన్నిటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటారు కదా! సరే చీపురు కట్ట మాస్టర్ నాకేమన్నా మెసేజ్ ఇవ్వండి అంటే, ఈ బాత్రూమ్ పట్టిన మురికి యాసిడేసి ఎలాగైతే కడుగుతున్నావో, నీ తలకు పట్టిన మురికిని ధ్యానం అనే యాసిడేసి కడుగు అనొచ్చింది. ఇలాగా చాలా వచ్చేస్తున్నాయి. పొయ్యి మీద గిన్నెలు, ఆ గిన్నెలతో బండిపైన దానికి మాట్లాడుతూ ఉంటే ఇబ్బందవుతుందేమో నేను మీ అనుకుంటున్నా. మీరు ఎలాగా వేడిని తట్టుకుంటున్నారు అంటే, అప్పుడు నువ్వు బిడ్డని కన్నావు కదా! కన్నప్పుడు ఆ నొప్పులు నువ్వు ఎలా తట్టుకుంటే ప్రకృతి ఇచ్చింది. మళ్ళీ ఆ బిడ్డని చూసి ఆ నొప్పులన్నీ మర్చిపోయాను. అలాగే అవి కూడా వేడిగా ఉండేయన్నీ ప్రకృతి ఇస్తాయట శక్తులు గిన్నెలకి. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయట గిన్నెలకి కూడా. అవి మనం భోంచేసి అబ్బా! ఇవాళ కూర చాలా బాగా కుదిరింది అనంగానే అవి హ్యాపీ ఫీల్ అయిపోతాయంట ఆ గిన్నెలు. అలా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ ఇలా వస్తున్నాయేంటి? ఇలా వస్తున్నాయని అన్నీ ఒక పేపర్‌లో ఒక బుక్‌లెట్ లాగా రాసుకుని అప్పుడు గార్డెన్స్ అయ్యే ఉన్నాయి హైదరాబాద్‌లో. సార్ క్లాస్ పెట్టారు. వన్ డే క్లాస్ అక్కడ గార్డెన్స్‌లో.
అప్పుడు ఈ పేపర్లు పట్టుకెళ్ళి, సార్ నాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఇవన్నీ కరెక్టేనా అంటే, ఎస్ మేడం ఇది కరెక్ట్, మీరు నుంచోండి, మీ అనుభవాలన్నీ చెప్పండి వాళ్ళకి అని చెప్పి నుంచోబెట్టిన అనుభవాలన్నీ ఆ పేపర్‌లో చదివి, ఆ గిన్నెలతో ఏంతో మాట్లాడినా, పిరమిడ్‌తో మాట్లాడినా ప్రతి దాంతో కూడా ఒక మెసేజ్ వచ్చేసేది. వాటర్ ఫిల్టర్‌తో మాట్లాడుతుంటే ఎన్ని రకాలుగా ఫిల్టర్ అయ్యి ప్యూర్ వాటర్ ఎలా ఇస్తున్నామో, నీలో ఉన్న చెత్తంతా కూడా మెడిటేషన్ చేసేటప్పుడు ఫిల్టర్ అయ్యి నీలో ఉన్న ఎనర్జీ ప్యూర్ వాటర్ ఎలాగా ఉపయోగపడుతుందో వ్యక్తికి, అలా నీ ధ్యానం, నీ జ్ఞానం అవతల వ్యక్తికి పడుతుంది. ధ్యానం చేస్తే నీ జ్ఞానం అంత ప్యూర్‌గా ఉపయోగపడుతుందని ఫిల్టర్ ఇచ్చింది మెసేజ్. అలాగా మెసేజ్‌లన్నీ రాసుకొని అప్పటినుంచి ఆ గిన్నెలతో, వస్తువులతో అన్ని మాట్లాడడం. ఒకళ్ళ ఇంటికెళ్ళి సోఫాతో కూర్చొని ఆ వ్యక్తికి ధ్యానం చెప్తున్నా. ఆ మేడంకి. ఆవిడ వినట్లేదు. అర్థమైపోయింది నాకు. నేను మాస్టర్స్ మనసులో అనుకున్నా. ఎందుకు పంపించారు నన్నిక్కడికి? ఆవిడకేమి ఇంట్రెస్ట్ లేదు. మాట వింటలేదంటే, "నువ్వు నా కోసం వచ్చావు" అని వస్తుంది మాట. ఎవరంటున్నారు ఈ మాట? నీ కూర్చొనున్న సోఫా చెప్తుందన్నమాట. ఏంటి సోఫాకి వినడానికొచ్చిందా? అది ఎంత వెరైటీ అంటే 3 మంత్స్‌లో ఆ సోఫా మా ఇంటికొచ్చేసింది. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. మేము ఇక్కడి నుంచి పిల్లల చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సామాన్లన్నీ తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఉండిపోయినాయి రాజమండ్రిలో. అప్పుడు అలా ఆ సోఫా సెట్ మాకిచ్చేసి వాళ్ళు యూఎస్ ఎళ్ళిపోయారు. అప్పుడు ఆ సోఫా మా ఇంటికొచ్చినప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం అన్నమాట. ఈ సోఫా నాతో మాట్లాడిందని. అలాంటి చాలా చాలా అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఇంకా చాలా ఉన్నాయి పత్రి సార్‌తో. ఈ అరగంట చెప్తే సరిపోదు గానీ, ఇంకో రోజు మీ అందరికి కూడా మనం తప్పకుండా. సమయం తీసుకొని చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం ష్యూర్ ఇచ్చిన మీ మేడం. అందరికి, మీ గ్రూప్‌కి కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నిజంగానే మీకు సార్‌తో ఉండే ఆ జర్నీలో ఏమంటారు? ఇది చాలదు మేడం. అవును. అనుభవాలు అని కాదు. మీరొక మాట చెప్పారు. ధైర్యం లేదు నాకు. ధైర్యం ఇచ్చారు అని. అది ఎలా ఇచ్చారు? ఇంకా చాలా అనుభవాలున్నాయి మేడం. చుట్టూ ఆ! ఆ! ఉన్నాయి. బట్ ఉద్యోగ నిజంగానే నేను మనం నేను ఏదన్నా ఒక స్టెప్ చదువుకున్నది ఇప్పుడు తీసుకోవాలి. ఒకరితో నేను మాట్లాడాలంటే నాకు కావాల్సింది ధైర్యం. ఫస్ట్ ధైర్యమే. అది ఉద్యోగం చేస్తే ఫస్ట్ మంత్ సాలరీ రాలా. అది పేపర్ కరెక్షన్‌కి గవర్నమెంట్ పేపర్ కరెక్షన్‌కి పంపించారు నన్ను. అసల ఎవరిని పంపరట. అలాంటిది ఉద్యోగం జీతం కన్నా పేపర్ కరెక్షన్‌కి 10,000 వచ్చేసినాయి అప్పట్లో. చూడండి. అది అదే ఎలాగొచ్చిందో ఇయన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మంచి మంచి అనుభవాలు మేడం. అది ఎనర్జీ వల్లనే. అదే ధైర్యం వల్లనే. ఆ ధైర్యం అలా సార్ ఇవ్వడం వలన నేను అలా వెళ్ళగలుగుతున్నాను. మాట్లాడి ఎగ్జాక్ట్‌లీ. ఉద్యోగం చేయగలిగాను. పిల్లలు పెద్దోళ్ళయ్యి బయటికి వెళ్ళిపోయాక అప్పుడు నేను ఉద్యోగానికెళ్ళా. మా వారు ఎగ్జాక్ట్‌లీ. పంపించనని అని గొడవ చేస్తే పిల్లల ద్వారా పర్మిషన్ అడిపించి అప్పుడెళ్ళాను నేను. అలాగా ఓ 12 ఇయర్స్ నేను డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా జాబ్ చేశాను మేడం. హుహు. సూపర్. ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారు కూడా కదా! ఎన్ అంటే ఒక స్త్రీకి ఇంట్లో ఎన్నుంటాయో తెలుసండి. కానీ అవును. మేడం గారన్నారు, అది ఫన్నీగా చెప్పినా గోడలు దూకి వాటన్నిటికి దూకి ఒక జ్ఞానం కొరకు వెళ్లారావిడ. ఏమంటారు జ్ఞానాన్ని, ధ్యానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంత చక్కగా వెళ్లి వారి జీవితాన్ని ఉద్ధరించుకున్నారో చూడండి. మీన్స్ ఉద్ధరించుకోవడం అంటే అన్నీ నాకు ఆనందంగా ఏముండవు. అన్ని నాకు సుఖాలే నచ్చింది ఏముండవు. చేయగలిగాను మేడం అప్పుడు. ఆ! చాలా అన్నీ అణిచిపెట్టుకుని ఏముండవండి. ఉండేది. అన్నీ ఓపెన్ అయిపోయాను. ఇప్పుడు ఫ్రీ యెస్. అయిపోయాను. ఇప్పుడు ఫ్రీడమ్ నిజంగా ఇండిపెండెన్స్ డేకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా ఫ్రీ అయ్యాను. గ్రేట్ మేడం. గ్రేట్. ఈ ఫ్రీనెస్ నిజంగా అచీవ్ అందరికి చేయడం రావాలి. అంటే ఇదే కదా! అది. జీవితాన్ని అవును. అచీవ్ చేయటం, సాధించుకోవటం మనకు అనుకూలంగా ఫ్రెండ్స్ ప్రతీదీ ఉంటుంది మన లైఫ్‌లో. మనం ఏం కోరుకుంటామంటే ఎప్పుడు కూడా ఒక సుఖం కోరుకుంటాం. ఏ అవును. కష్టం సుఖం ఉండకూడదని కోరుకుంటాం. అనుకుంటాం కానీ గానీ ధ్యానం ద్వారా ఇవి కూడా ఉంటాయి. యాహ్! ఇవి కూడా కోరుకోవాలి, ఉన్నాయని యాక్సెప్ట్ చేసిన నాడే మనం హ్యాపీగా హ్మ్. ఉంటాం. అవును. మేడం గారు ఇది చక్కగా వివరించారు యాక్చువల్‌గా అయితే గనుక. ప్రతి ఒక్కరి థాంక్ యూ లైఫ్‌లో అండి. ఉంటాయి. చూడండి ఒక సామాన్యురాలు లైఫ్ ఎక్సలెంట్. ఒక ఇంటర్‌లోనే సామాన్యురాలుగా పెళ్లయిపోయింది ఉంటూ మేడం. ప్లస్ 2 ఆ! లోనే. ఆ చూడండి తర్వాత మరి. డిగ్రీ చదివి, ఆ తర్వాత పీజీ చేశాను. అన్నీ ఆ మెడిటేషన్‌లో వచ్చాక. ముగ్గురికి వాళ్ళకి వెళ్లి ధ్యానం చెప్పాలి అంతమందిలో, అన్ని వేల మందిలో అంటే తమాషాలా మేడం అసలది? చాలా లక్షల పర్మిషన్ రావడం అనుభవం. ఏంది? ఆ సమయంలో అసలు నిజంగానే అక్కడ కొన్ని లక్షల మంది ఉంటారు. హ్మ్. అవును. అసలు వాళ్ళకి వాళ్ళకి భాష వెళ్లి రాని వాళ్ళకి ధ్యానం. భాష రాని వాళ్ళకి మళ్ళీ దట్టు మన మన ప్రాంతం కూడా కాదది. కనీసం అవును. మన ధైర్యంతోనే ఎళ్దామంటే మన ప్రాంతం కూడా కాదది కనీసం. అసలు అలాంటివి ఎక్సలెంట్ చాలా మేడం జరిగినాయి అది. మేడం లైఫ్‌లో. హ్మ్. గ్రేట్. నిజంగా అర్ధరాత్రి గ్రేట్. ఆటో వాడొచ్చేవాడు. మీ ఇందాక మేడం చెప్పినట్టు. ఆ! వెళ్తాను ఇలాగా వనస్థలిపురంలో
క్లాసులు జరిగేవి 108 సెంటర్‌లో. అది అయ్యి నేను ఇంటికెళ్ళిపోతాను. పిల్లలు పొద్దున్న కాలేజ్‌కెళ్ళాలి అంటే మా మామయ్య కదా! "వద్దే రేపు పొద్దున ఎళ్ళు" అనేవారు. లేదు ఇప్పుడు ఎళ్ళిపోవాలి పిల్లలున్నారు నాకని ఎళ్తే ఎలాగెళ్తావు? ఏమీ లేవు అర్ధరాత్రి 12కి ఏం దొరుకుతాయి. "ఏం కంగారు పడకు మావయ్య నేను ఎళ్ళిపోతాను." మాస్టర్స్ ఉన్నారు. అప్పుడు మీరన్నారు చూసారా ఇందాక ఆవిడన్నారు మన పక్కన ఇద్దరు మాస్టర్స్ ఉంటారని. ఆ నమ్మకం ఎక్కువుండేది అప్పట్లో. అలాగా ఆళ్ళే ఉన్నారు తీసుకెళ్తారు. ఎళ్లి ఆటో ఎక్కుతున్నాను. ఆటో డ్రైవర్ మెడిటేటర్ అంటండి. అసల ఎంత చక్కగా కామ్‌గా తీసుకెళ్ళి చక్కగా ఇంటి దగ్గర దింపాడు. భయం పోయింది. ముందు ధ్యానం ద్వారా పత్రి సార్ మనకిచ్చిన ఆ దారి ఎలా నడిపంటే భయం అనేది పోయింది. అర్ధరాత్రి నిజంగా. నిజం. ఇంకా చాలా గ్రేట్ జరిగినియండి. మేడం. అది మీరు మటుకు అసలు దెయ్యాలు కూడా ఫస్ట్ ధ్యానం నేర్పిస్తారు మేడం అని చెప్పి నేర్పిస్తాం. నేర్పిస్తాం మేడం. ఇప్పుడు నేర్పిస్తాను ఎవరన్నా సార్. రానివ్వండి ఎదురుగొచ్చి కూర్చొని ఎవరైనా రెడీ సార్. నిజంగానే ఆ ఏ భయం ఆఫీస్ ఉన్నా అనేది పోయింది. కూర్చోండి. యాక్సెప్ట్ చేస్తున్నాం. భయం వాళ్ళని ప్రేమగా ఆహ్వానించుకోవటం. అవును. నన్నడిగితే ఈ సోల్ మనుషుల స్నేక్ కంటే ఇవ్వడం. దెయ్యాలు చాలా బెటరు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి అని చెప్తుంటాను. జనరల్‌గా చెప్తుంటాను. ఆహ్, ఈ అవును. ఏం భయపడకండి. ఫస్ట్ మనుషులకి భయపడకండి. భయపడొచ్చేమో గానీ వాళ్ళకి అస్సలు భయపడకండి. వాళ్ళు అస్సలు చాలా అంటే భయపడేదాన్ని. చాలా మంచి వాళ్ళు. అవును మేడం. హ్మ్. చాలా, అస్సలు చాలా చేసేవాళ్ళం. సోల్స్‌ని ఇన్వైట్ చేసి, వాళ్ళకి ధ్యానం నేర్పించి, పై లోకాలకు హ్మ్. పంపడాలు అవన్నీ జరిగేవి. ఇవన్నీ 2012 ఎక్స్‌పెరిమెంట్స్ లోపే చేసాం ఇవన్నీ. మేడం మేము గూడా అసలు. చాలా, వదలలే. చాలా అసల కదా మేడం. అప్పుడే ఫిఫ్త్ డైమెన్షన్ యెస్. వచ్చేసిందేమో అనుకునేదాన్ని నేను. ఇప్పుడు రైట్. 25కి ఇప్పుడు 27కి వచ్చేస్తుందింక. వచ్చేస్తుంది. నిజంగా. యెస్. చాలా థాంక్ యూ థాంక్స్ సో అండి. నా మచ్. నా అన్నీ గుర్తుకొచ్చేలా చేశారు మీరు. గుర్తుకొస్తున్నాయి అన్నట్టుంది. వస్తున్నాయి వాడుకుందాం ఒక్కసారి. యెస్. 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 అన్నీ థాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి. చాలా థాంక్ యూ బాగుంది. సో థాంక్ యూ మచ్ అండి. అమ్మా. అడగగానే థాంక్ యూ ఫస్ట్ అండి. ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు మీకు, మణి థాంక్ అమ్మగారికి యూ. థాంక్ యూ. ఓకే. ఇదైతే థాంక్ యూ. నిజంగానే కంప్లీట్ అవ్వదు. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను. మీరు మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా. యెస్. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో థాంక్ యూ. ఫ్రెండ్స్ వీక్షించారు కదా! ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ప్రతిరోజు అద్భుతమే అండి. ప్రతి ఒక్క మాస్టర్ ఒక అవును. అద్భుతమే. ఎవ్వరు ఇది కాదు, తక్కువ కాదు. వారి ప్రణాళిక ప్రకారంగా వాళ్ళెంత బాగా చేసుకుంటూ వెళ్తున్నారు వారి జీవితాన్ని అనేది మనం అక్కడ చూసి నేర్చుకొని, మనం కూడా ఉద్ధరించుకునే స్థాయిలో దాంట్లో మనం కూడా ఉన్నాం. మనం కూడా చేయగలం. సో వీరిని చూసి మనం అలా లక్ష్మీదేవితో ఆదర్శంగా కూడా మాట్లాడడం జరిగింది మేడం. అప్పుడు వావ్! ఈ సినిమా 'కొత్త బంగారు లోకం' వచ్చింది. అవును. నేనని, నీవని, వేరుగా లేవని పాట అవును. లక్ష్మీదేవి నాకు మెసేజ్ కింద ఇచ్చారు. అయన్నీ ఓహ్! కూడా పృథ్వీ సార్‌కెళ్ళి చెప్పా. ఆ! కరెక్ట్ అన్నారు. నేనని, నీవని, వేరుగా లేమని చెప్పినా అంతే వినరా కదండీ. ఒకరైనా. నేను నీ నీడని, నువ్వు నా నిజానివి. ఒప్పుకోగలరా ఎప్పుడైనా? రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురైతే అడ్డుకోగలవా కొత్త బంగారం లోకం కొత్త నిన్ను బంగారు పిలిస్తే. లోకం. అంటే న్యూ ఎనర్జీ నిన్ను కనెక్ట్ అవుతది. ఆ ఎనర్జీని నువ్వు కనెక్ట్ అవ్వగలవా? వాళ్ళు నువ్వు ఏదైతే చెప్తున్నారు కదండమ్మా! ఊహించుకుంటావో అలాగా జరిగిపోతుంది. ఇప్పుడొచ్చింది మేడం. అది సినిమా థౌస్ 2007లో వచ్చింది. 2006, వచ్చింది. 7లో. అవును. ఆ సిట్యుయేషన్స్ ఇప్పుడు జరిగిపోతున్నాయి. నువ్వు అనుకున్నది వెంటనే జరిగి తీరుతుంది. జరుగుతుంది. అవును. ఆ! అవును. అప్పుడు అదే 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. జాయ్‌లో శ్రీ మహాలక్ష్మి అమ్మ చెప్తారు కదా! "మేము అవును. రెడీగా ఉన్నాం. మీరు రండి. మేము మీతో పాటే అవును. ఉన్నాం. మేము లాంతర్ పట్టుకొని అవును. రెడీగా ఉన్నాం. మీరు అలాగే ఆ రాకున్నారు. పాట మీరు ద్వారా నాకు రావాలి. అప్పుడు ధ్యానం ఆవిడిచ్చింది చేసి మేడం రండి. మెసేజ్. మేము కూడా ఇలా మీలాంటి వాళ్ళమే. మీలాగా హ్మ్. ఉండే మేము కూడా ఇలా ఎదిగాము. ఇలా మేము తయారయ్యాం. అవును. ప్రత్యేకమైన దేవుళ్ళమేం కాదు. ఇది కాదు. మేము కూడా సామాన్యులమే. ఇలా ధ్యానం చేసి జ్ఞానం పొంది ఈ స్థితికొచ్చాం. మీరు రావచ్చు. అది మీకు సాధ్యమే" అని అన్నీ చెప్తున్నారమ్మ. అసలు అది అది మేడం. చాలా అద్భుతమమ్మ అద్భుతం. నాకైతే హ్మ్. నిజంగా. ఆహ్, ఈ జ్ఞానమంతా అందుకుంటే ఇది గుండెల్లో లోతుల్లో నుంచి మనకు ఆ ధైర్యం వచ్చి యెస్ ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. మీరన్నారు చూడండి కాన్ఫిడెన్స్ నమ్మకం కాదు. వస్తుందన్నమాట. ఆ విశ్వాసం ఒస్తుంది మనకు. మన పైన హ్మ్. మనకు ఫస్ట్ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అవును. ఆ! ఎటువంటి సిట్యుయేషన్ అయినా దాటుకొని ఎళ్ళగలుగుతాం మేడం లైఫ్‌లో. ఉండగలుగుతున్నాం. హ్మ్. అవునవును. అవును. యెస్ అమ్మా నిజం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అద్భుతం. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, ఇంత అద్భుతం అంటే ఈ ధ్యానం చేసే మిరాకిల్స్ అన్నీ ఇన్ని కాదండి. సో, అందుకే ధ్యానం చేయండి. ఎవరు కూడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళం కూడా కంప్లీట్ మ్యాన్‌లమే. కాకపోతే ఆ దారిలో తెలుసుకుంటున్నాం. మర్చిపోయినాం. ఇప్పుడు తెలుసుకుంటున్నామండి. తెలుసుకొనొచ్చాం. అంతే. ఇంకేం లేదు. సో, ఫ్రెండ్స్
థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజ ఫిలిమ్స్ అనే 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అక్కడ అందివ్వబడుతుంది. సో, అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటా. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు. బాయ్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఫ్రెండ్స్.